ఈరోజు గురు పౌర్ణమి. గురువుని ఒత్తిడి తలుచుకుంటూ మనం ఈ సభను ప్రారంభిస్తాము. గుకారస్య గుణాతీత రుకారో రూపవర్జితం అని గురు అనేటువంటి 2 అక్షరాలకు పెద్దలు అర్థం చెప్పారు. గుకారస్య గుణాతీత అంటే అతని గుణాలు లేవు అని చెప్పారు. రుకారో రూపవర్జితం అతని ఆకారం లేదు అని చెప్పారు. మళ్ళీ ఇటువంటి వాడు గురువు అని చెప్పినవాడు అటువంటి వాడు మనకు కనిపిస్తాడా అని అంటే రూపం అనేది ఏం కనిపిస్తాడు? కనిపించడు. గుణాలు లేదు, ఏం మాట్లాడతాడే మనతో? ఏదైనా గుణాలు ఉంటే కదా ఆయన మనతో మాట్లాడేది. ఆయన గుణాలు లేవు కాబట్టి ఆయన మాట్లాడేదానికి అవకాశం లేదు. మళ్ళా గురువు అనేవాడు ఎవడు అని ప్రశ్నించుకుంటే ఎవడు ఏ మనిషి గురువును కనుగొనేదానికి అవకాశమే లేదు. వీడు గురువు అని ఖచ్చితంగా చెప్పేదానికి ఏమాత్రం అవకాశం లేదు అని ఇందు మనం గురువు అనే గ్రంథంలో కూడా రాసుకున్నాం. అందువల్ల ఈ బైబిల్ గ్రంథంలో ఒకసారి చెప్తారు, మత్తయి సువార్త 23వ వచనము 23వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చెప్పండి, చూస్తాం. క్రీస్తు ఒక్కడే మీ గురువు మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. అదే ఎవరు మీరు గురువులని పిలవడవద్దు, క్రీస్తు ఒక్కడే గురువు అన్నారు. అంటే ఇప్పుడు మతాన్ని గురించి చెప్పుకుంటారేమో అని కొందరు అనుకోవచ్చు. క్రీస్తు అంటే భగవంతుడు అని చెప్పారు అనమాట. క్రీస్తు అంటే దేవుడు అని. అంటే దేవుణ్ణి మనం ఎటు చెప్పుకోలేం కాబట్టి క్రీస్తు అన్నారు, దీంట్లో భగవంతుడు అన్నారు. అంటే భగవంతుడు ఎవరు అనేదానికి ఫలానా వాడు భగవంతుడు ఎవరికీ తెలియదు. మీరు కూర్చోండి. క్రీస్తు ఎవరు అని చెప్పడానికి ఫలానా వాడు క్రీస్తు అని ఎవరికీ తెలియదు. క్రీస్తు అంటే భగవంతుడు అని అర్థం. అంటే పుట్టి మనతో పాటు మాట్లాడేవాడు అని అర్థం. కానీ వాడు ఎవడో తెలియదు కాబట్టి వాడిని నువ్వు గుర్తించలేవు అని మనం నిర్ణయం చేసుకున్నాం అన్నమాట. ఏ మనసి గురువును గుర్తించేదానికి అవకాశం లేదు. మళ్ళా అటువంటి వాడు పుట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే మన జ్ఞానం చెప్పేదానికి ఆయన పుడతాడు, మన జ్ఞానం తెలియజెప్పేదానికి ఆయన పుడతాడు. 3 గ్రంథాల్లో జ్ఞానం ఉంది, అది మనకు అర్థం కావడం లేదు, దాన్ని వివరం చెప్పేదానికి పుడతాడు. కానీ చెప్పినా కానీ ఆయన మనం గుర్తించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అందువల్ల ఆయన ఎటుకు చెప్పలేము కాబట్టి ఆయన మనం గుర్తించలేము అని చెప్పాము. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, మేము గురువు దగ్గర పోయినా గురువు ఉపదేశం తీసుకున్నాము, మాకు ఆయన గురువు అని అనొచ్చు. అందువల్ల చాలామందికి ఒక దైవ గ్రంథంలో వాక్యం ఉంది, అంటే నువ్వు ఎవరైనా కానీ గురువునని పిలువడవద్దు, నువ్వు గురువునని చెప్పుకోవద్దు, గురువునని పిలువడవద్దు. గురువు ఒక్కడే. ఆ ఒక్కడెవరు? భగవంతుడు. ఒక్కడు భగవంతుడు అంటే పుట్టినటువంటి వాడు. ఎవడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అంటే నువ్వు గుర్తించడానికి అవకాశము లేదు. కాబట్టి కనిపించినటువంటి వాడు, తెలియనటువంటి వాడు, కనిపిస్తున్నా కానీ తెలియబడినటువంటి వాడు గురువు. అందువల్ల ఆయనకు గుణాలు లేవు కానీ గుణాలతో మాట్లాడుతూ ఉంటాడు. రూపం లేదు అయినా కానీ రూపంతో కనిపిస్తూ ఉంటాడు. గుణాలు లేకుండా, రూపం లేకుండా ఉంటూ గుణాలతో మాట్లాడుతూ రూపంతో కనిపిస్తూ ఉండేవాడు గురువు అయితే అటువంటి వాడిని మనం ఎట్లా గుర్తించగలము? గుర్తించడానికి అవకాశం లేదని గురువు యొక్క గ్రంథంలో చాలా చెప్పాము. ఆ గ్రంథంలో పూర్తి వివరణ రాయడం జరిగింది. మనం ఉపదేశం తీసుకుంటే
ఏమవుతుంది, అతను నాకు ఉపదేశం ఇచ్చినవాడు గురువు అవుతాడు అంటారు. సరే, ఉపదేశం ఇచ్చినటువంటి వాడు గురువు అనేదానికి నువ్వు అనుకోవచ్చు గురువు అని, కానీ వాళ్ళకు కూడా చెప్పాడు, నీకు కాదు. వాళ్ళకి చెప్పే నీకేమంటే నువ్వు గురువు అని పిలవడొద్దయా అని చెప్పినారు. నువ్వు ఉపదేశం ఏమన్నా ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, ఎట్లన్నా బోధించుకో, నువ్వు బోధకుడు మాత్రమే, నువ్వు గురువు కావు అని చెప్పారు అనమాట. గురువు అని పిలువడవద్దు నువ్వు అని వాళ్లకు హితము చెప్పినటువంటి సందర్భం మన దైవ గ్రంథంలో ఉంది. ఆ దైవ గ్రంథం ప్రకారము ఎవరు గురువు అని పిలువడానికి అవకాశం లేదు. ఈ విధంగా లెక్కేసుకుంటే మనం ఈరోజు గురు పౌర్ణమి అని అనుకుంటే మన గురు పౌర్ణమిను ఎవరిని ఆరాధించాలి, గురు పౌర్ణమి రోజు ఎవరిని గుర్తించి మనం కలుసుకోవాలి, ఎవరిని గుర్తించి తలుసుకోవాలి అంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని, దేవుణ్ణి తెలుసుకుంటే నిజంగా గురువుని తెలుసుకునేట్టు ఉంటుంది. కానీ కనిపించే మనిషిని గురించి నువ్వు అనుకుంటే అది తప్పులో కాలేసినట్లుంటుంది, పొరపాటు పడినట్లుంటుంది. చాలామంది నన్ను గురువుగా సంబోధించి పలకడం జరుగుతూ ఉంది, కానీ నేను ఎవరికి ఉపదేశం ఇవ్వలేదు. చాలామంది ఉపదేశకాలు వచ్చారు, ఉపదేశం ఇచ్చే గురువులు చాలామంది ఉన్నారు, మీరు పోండి అక్కడికి ఉపదేశం ఇస్తారు అని చెప్పే, కానీ నేను ఎవరికి ఉపదేశం ఇవ్వలేదు. కానీ ఉపదేశము అంటే ఏమనేదానికి అర్థం కూడా చాలామంది తెలియదు, కానీ అది కావాలని వచ్చి అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు వచ్చి అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు రాలేదు. ఎందుకంటే మనం కనిపిస్తే కదా ఉపదేశం అనేది, ఊరు కనపడకుండా దాచిపెట్టుకుంటాము. కాబట్టి అడిగే అవకాశం కూడా లేదు. ఆ ఉపదేశము అనే దాంతో గురువులు శిష్యులు ముడిపడి ఉన్నారు. ప్రపంచంలో అన్ని మతాల్లోనూ ఇదే జరుగుతూ ఉంది తతంగం. కానీ గురువు అనేవాడు కనిపించడు, అతని తెలియబడు అని మనం ఎక్కడా అనుకోవడం లేదు. ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా గురువుని గురించి చెప్పుకుంటే గురువు ఎవరూ కాదు. నేను ఎంత జ్ఞానం చెప్పినా నేను కూడా గురువును కాను. అర్థమైందా? ఇది వాస్తవము. ఇదే దృష్టిలో పెట్టుకొని మీరు ఆ గురువు మనకు కనిపించినటువంటి వాడు, మనకు తెలియజేసేటువంటి వాడు, జ్ఞానం తెలియజేసేటువంటి వాడు అని మీరు అనుకోండి. దీని గురించి ఇంకో చోట చెప్తే నీ మనసులో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసివేసి నీ జ్ఞానాన్ని కలగజేసేటువంటి వాడు గురువు అని మనం అంటున్నాం. అంతే కదా? నీ జ్ఞానాన్ని కలగజేసేటువంటి వాడు గురువు. ఇప్పుడు మనం ద్వితీయ దైవ గ్రంథం బైబిల్ నుంచి మనం వాక్యం చదువుకున్నాము. ఆ తృతీయ దైవ గ్రంథం, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో 2వ సూర 186 ఆయత్ నుండి మీరు ఆ వాక్యం చదువుకుందాం. ఎవరైనా ముస్లిం చేసి చదవండి, చూస్తాం. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. 126 ఆయత్ చదివారా మీరు? చదివాను. 2వ సూర 186 ఆయత్. అవును స్వామి. అంటే నీకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి వాడు గురువు. నన్ను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే నువ్వు ఏ గ్రంథం చదివినది? బుక్ ఏది స్వామి? అంతిమ దైవ గ్రంథం ఖురాన్, అనువాదం, వ్యాఖ్యానం. పక్కన ఉండే గ్రంథం చదువు, ఇంకోటి చదవమను. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు.
కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరస ఆవహించాలి, నన్ను విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు, జ్ఞానులు అవుతారు, సన్మార్గం పొందుతారు. ఇప్పుడు కూర్చోండి, మీరు కూర్చోండి. అక్కడ గురువు అనేవాడు ఎవడో ఖచ్చితంగా ఆ వాక్యంలో చెప్పబడింది అనమాట. గురువు నీకు ఎల్లప్పుడూ అత్యంత సమీపంలో ఉన్నాడు. నువ్వు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పేటట్టుగా ఉన్నాడు గురువు. కనిపించినటువంటి వాడు గురువు అని చెప్పినాం కదా. ఆ కనిపించినటువంటి వాడు ఎప్పుడో మానవ అవతారంలో వచ్చి నీకు జ్ఞానం చెప్పినాడు అనుకో. తర్వాత కొన్ని వేల సంవత్సరాలకో కొన్ని లక్షల సంవత్సరాలకో ఆయన బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ జన్మ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే రావణ బ్రహ్మ భగవంతుడిగా మనం గుర్తించగలిగినాం. మనం గుర్తించగలిగిన, ఇతరులు గుర్తించలేదు. ఇతరులు ఆయన దుర్మార్గులను గుర్తించారు. సరే, మన జ్ఞానం కొద్దీ మనం గుర్తించినాం. రావణ బ్రహ్మ తర్వాత 3 యుగాలు గడిచినప్పుడు, 2 యుగాలు గడిచిన 3 యుగంలో, అంటే త్రేతాయుగంలో అయితే మళ్ళీ యుగం గడిచిన తర్వాత 2వ యుగంలో కృష్ణుడిగా వచ్చాడు అని చెప్పుకుంటున్నాం మనం. అంటే త్రేతాయుగంలో రావణ బ్రహ్మగా వచ్చి ఆ ఒక యుగం వద్ద గడిచిపోయి మళ్ళా యుగంలో చివరిలో, అంటే 2 యుగాలు దగ్గర గడిచిపోయినప్పుడు ఆయన కృష్ణుడిగా వచ్చాడు అని చెప్తున్నాం. అంటే మనిషి అవతారంలో వచ్చాడని మనం గుర్తించాం. ఆ రోజు గుర్తించలేదులేండి. ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం ఆయన కృష్ణుడు భగవంతుడు, రావణ బ్రహ్మ భగవంతుడని. అది మనం చెప్తే ఎవరు ఒప్పుకునేటట్టు లేరు. వాళ్ళు తెలుసుకుంటేనే సరిపోయేది. కానీ మనకు తెలిసిన జ్ఞానం ద్వారా మనం వాళ్ళిద్దరినీ భగవంతులుగా మనం ఒప్పుకుంటున్నాము. మళ్ళా ఈ మధ్య కాలం ఎంత మనకు గ్యాప్ పడింది అంటే చాలా కాలం వ్యవధి జరిగింది. ఇప్పుడు నీకు ఒక సంశయం వచ్చింది జ్ఞానంలో. ఆ సంశయం ఎలా తీరుతుంది? గురువు లేడు కదా, కనిపించే మనుషులు ఎవరు గురువులు కాదు. తర్వాత ఎప్పుడు ఆయన వస్తాడు. మళ్ళీ నీకు జ్ఞానం మీద ఆసక్తి కలిగింది. జ్ఞానం మీద ఆసక్తి కలిగినప్పుడు నీకు జ్ఞానం తెలియాలి. ఎవడు చెప్పేవాడు ప్రపంచంలో లేడు. ఎవరు గురువులే కాదు, ఇంక ఎలా చెప్తారో చెప్పలేరు. కాబట్టి ఇలా చెప్పు, నేను మీకు అత్యంత సమీపంలో ఉన్నానని చెప్పు అని చెప్పాడు ప్రవక్త గారికి. ఏమని చెప్తున్నారు? నీకు గురువు అత్యంత సమీపంలో ఉన్నానని నన్ను గురించి చెప్పు అని చెప్పాడు. అంటే నువ్వు ఏ ప్రశ్న ఏమనుకున్నా నాకు తెలుస్తుంది. ప్రతి ప్రశ్నకు నేను జవాబిస్తున్నాను, ప్రతి మాటకు జవాబిస్తున్నాను. మీరు నన్ను విశ్వసించడం లేదు, విశ్వసించండి. నన్ను విశ్వసించితే ఏమవుతుంది? మీరు సన్మార్గం పొందుతారు, అంటే జ్ఞానులు అవుతారు అని అవుతుంది. మరి దాన్ని బాగా వివరంగా చూసుకోండి. ఇంతకుముందు అంటే ఇదే వాక్యమే ఇంతకుముందు చదివినారు, కానీ ఇంతకుముందు ఉన్నట్టు దానికి ఇప్పుడు చదివేదానికి ఏమో చూడండి. ఇంకో తూరు మళ్ళీ జ్ఞాపకం చేసి చదవడి గట్టిగా. ఓ ప్రవక్త, నన్ను గురించి ఎలా చెప్పు, చెప్పండి. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే. నా దాసులు అంటే జ్ఞానం తెలుసుకున్నట్టు అనుకున్నటువంటి వాళ్ళు నా దాసులు. వాళ్ళు నన్ను గురించి అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని వారికి చెప్పు. నేను అత్యంత సమీపంలో మీకున్నాను. మీ స్నేహితుల కంటే, నీ భార్య కంటే, మీ తల్లిదండ్రుల కంటే నేను దగ్గరగా ఉన్నాను. మీరు ఎప్పుడు పిలిచినా ఆ పిలుపుని నేను అందుకుంటాను. తర్వాత కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి. మీ ప్రశ్నకి జవాబిస్తున్నాను. నా ఆదేశాన్ని మీరు శిరసావహించాలి. అప్పుడే మీరు సంపూర్ణ జ్ఞానులు అవుతారు అనేది కదా. అంతే ఉండేది, ఇంకేం లేదు. ఇక్కడ గురువుల గురించి ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే ఏదో ఖురాన్ ముస్లిం గ్రంథం అనుకోవద్దండి. ఇది దేవుడు ఒక్కడే. ఆయన 3 రకాలుగా 3 భాగాలుగా చెప్పారు. మనం శించుకున్నాం దాన్ని 3 భాగాలుగా. అదంతా ఒకటే గ్రంథమే, అంతే కదా. మీరు 3 భాగాలు మీరు చించుకొని చదువుకుంటున్నారు చెప్పారు. 6వ సూర 91వ ఆయత్తులు చెప్పారా? చెప్పండి. 6వ సూర 91వ ఆయత్తులు ఉత్తు చదువు. ఈ జ్ఞానం మీకు తెలియదు, మీ పెద్దలకు తెలియదు.
ఈ జ్ఞానం అనేది చాలా గొప్పది, నేను ఏ మనుషుల మీద ప్రసరింపజేయలేదు, స్వయంగా నేను అందించాను మీకు. దీన్ని మీరు మూడు మూడు అంటే మీరు కాగితాలుగా చింపుకొని చదువుకుంటున్నారు అని చెప్పిండ్లా. చెప్పారు సార్. అందువల్ల మీరేం చేస్తున్నారంటే ఒకరేమో బైబిల్ అని, ఒకరేమో ఖురాన్ అని, ఒకరేమో భగవద్గీతని మీరు చింపుకొని చదువుకుంటున్నారు. కానీ అన్నీ ఒక్కటే, అన్నింటినీ కలిపి ఏమంటున్నాం, తౌరాత్ అంటున్నాం. అర్థమేదా? 3 రాత్రులు అని చెప్తున్నాం. రాత్రి అంటే కనిపించేది, తెలియనిది అని అర్థం, చీకటి అని అర్థం. కాబట్టి ఈ జ్ఞానం తెలియని చీకటిగా ఉంది మీకు. కాబట్టి ఈ 3 గ్రంథాల విషయాల్లో మనం ఉండేటువంటి గ్రంథాన్ని ఏమంటున్నాం, తౌరాత్ అంటున్నాము. అదే భగవద్గీత అని మనం చెప్పుకోవడం జరిగింది. అర్థమైందా? ఈ గురువు అనేటువంటి వాడు ఎవడు, ఎటువంటిది అంటే మీరు కూర్చోండి. గురువు అనేవాడు మీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. మీరు లేడు అని దిగులు పడవద్దండి. మీకు ప్రతి విషయాన్ని అందిస్తాడు. మీరు ప్రశ్న వేసుకుంటే మా దాసులు జ్ఞానం కావాలా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి విషయానికి నేను జవాబిస్తాను. వాళ్ళకి అత్యంత సమీపంలో ఉండి నా ఆజ్ఞను వాళ్ళు శిరసా వహిస్తే వాళ్ళు సన్మార్గులు అవుతారు, తప్పనిసరిగా జ్ఞానులు అవుతారు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అంటే గురువు అనేవాడు మనలో ఉన్నాడు అనేటువంటి ధ్యాస పెంచుకొని, గురువు అనేవాడు మనలో చూస్తున్నాడు అంటే అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. నువ్వు దొంగతనం చేస్తున్నావు అనుకో, నీ పక్కలో చూస్తున్నాడు. ఎవడు చూడలేదు అనుకోతండి మీరు, వాడు చూస్తున్నాడు. ఎవడు? నీ పక్కలో ఉండేవాడు. అందువల్ల ఆ గురువు అనేవాడు అన్నీ చూస్తున్నాడు. నీకు ఏ జ్ఞానం కావాలనుకున్నప్పుడు వాడు అతనికి దాసును అవుతావు, నువ్వు అతను సేవకుని అవుతావు. అప్పుడు నీకు ఏం కావాల్సింది అందిస్తాడు. అదే భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ శ్లోకం చదవండి. 15వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో సర్వస్య చాహం హృది సన్నివిష్ణో స్మృతిర్జ్ఞానమహోపనం చ వేదై చ చెప్పండి. సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్యే దేహచాహం. దీని అర్థం ఏమంటే మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అని ఉంది కదా. ఇప్పుడు నీకు శృతిని, జ్ఞానాన్ని, ఊహను అన్నీ కలిగించేవాడు నేను. నీకు ప్రశ్న వచ్చిందనుకో, నువ్వు నాకు దాసుడు అయితే, నువ్వు నన్ను అంటే గురువుగా తెలుసుకుంటే, నువ్వు నన్ను తెలుసుకోవాలా అని అనుకుంటే నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు నేను అని అనేది ఎక్కడి నుంచి, లోపల నుంచే నీకు అందిస్తాడన్నమాట. కాబట్టి ప్రపంచంలో గురువు అని మనం ఎవరిని పిలిచే పని లేదు. వాస్తవంగా నువ్వు గుర్తించలేవు, గుర్తించబడేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఎవడైనా గురువు అని చెప్పుకున్నా కానీ ద్వితీయ దైవ గ్రంథం బైబిల్ ఖండిస్తూ ఉంది. నువ్వు గురువు అని చెప్పుకోవద్దు. గురువు ఎవడు ప్రత్యేకమైనటువంటి వాడు అని చెప్పడం జరిగింది అన్నమాట. సరే మీరు కూర్చోండి. ఈ రకంగా అంటే గురువు మనకు ఎట్లా జ్ఞానాన్ని ఇస్తాడు అని అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఏ గురువు లేడు ప్రపంచంలో, ఆయన నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. ప్రత్యక్ష సాక్ష్యం నేనే మీకు. నాకు గురువు లోపల నుంచే జ్ఞానాన్ని ఇచ్చాడు, అదే మీకు చెప్తున్నాను. ఆ గురువు చెప్పేదే మీకు చెప్పబడుతూ ఉంది చెప్పాను. స్వయంగా నేను చెప్పేది ఏమీ లేదు అని కూడా చెప్పాను. ఆయన స్వయంగా నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏ మాట మాట్లాడడం లేదు, మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పాడు అన్నమాట. మీరు ఏ మాట ఏం మాట్లాడడం లేదు, ప్రతి పనిని నేను చేస్తున్నాను, అహర్నిశలు చేస్తున్నాను. నాకు నిద్ర లేదు, మెలకువ లేదు, కునుకు లేదు, అలసట లేదు, నాకు అన్ని పనులు నేను చేస్తున్నాను అని ఖురాన్లో 2వ సూర 255లో చెప్పడం జరిగింది. మరి అక్కడ అన్నీ ఆయన చేస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వేమి చేయలేదు కదా.
ప్రతి మాట నేనే మాట్లాడుతున్నాను అని బైబిల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రతి మాట ఆయన మాట్లాడినప్పుడు మనం మాట్లాడడం లేదు కదా. మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన ఎవరో, మనకు గురువుగా ఉన్నవాడు ఎవడో లోపల నుంచి ఆయనే మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయనే ప్రతి విషయాన్ని మనకు అందిస్తున్నాడు అనుకోండి. సరే, ఆయన మనల్ని సన్మార్గంలోకి పంపించాలా అనుకుంటే సన్మార్గంలోకి పంపిస్తాడు, లేదు అపమార్గంలోకి పంపించాలనుకుంటే అపమార్గంలోకి కూడా పంపిస్తాడు. ఆయన ఇష్టం. ఎందుకంటే నువ్వు ఉండే భావాన్ని బట్టి, నువ్వు పై భావాన్ని చూపుతూ లోపల అంతర్ముఖంగా దేవుడు అంటే లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు నేనే చేస్తున్నా అనుకుంటే మాత్రం నువ్వు అజ్ఞానంలోకి తీసుకొస్తాడు. జ్ఞానంలోకి ఏమాత్రం ప్రవేశింపజేయడు. లేదు నువ్వు పూర్తి నమ్మినావనుకోండి, నేను మాత్రం పూర్తి జ్ఞానంలోకి పంపిస్తాడు, నేను జ్ఞానిగా తయారు చేస్తాడు. అందువల్ల నీవు మాత్రం జాగ్రత్తగా మంచి భావం పెట్టుకుని ఉండు. గురువు అనేటువంటి వాడు అహర్నిశలు నీ వెంటనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇదే పౌర్ణమి అంటే సంపూర్ణము, పూర్ణత్వం కలిగినటువంటిది. అంటే పౌర్ణమి రోజే మన జ్ఞానాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలని మనం చిహ్నంగా చెప్పుకుంటున్నాము. ఆ పౌర్ణమి రోజు మనకు సంవత్సరానికి 12 వచ్చినా కానీ ఇది గురు పౌర్ణమిని ప్రత్యేకమైనటువంటిది. ఇది ఈ గురు పౌర్ణమి రోజు గురువును ఉచ్చరించుకుంటూ మనం తెలుసుకోవడం ఏమంటే, గురువు అత్యంత సమీపంలో ఉన్నాడు మనకు, ఆయన మనం తెలుసుకున్నట్టు తెలియజేస్తాడని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు గురువును మనం ఎంత తెలుసుకున్నా ఎంత చెప్పుకున్నా అది ఇంకా కొంత కొదువుగానే ఉంటుంది. అది మేము రాసిన గురువు అనే గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది, మేము చెప్పినది వాస్తవమని. ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, ఈరోజు మనకు తెలుసుకోవాల్సిన అంశము గ్రహాంతర వాసులు. ఇదే సబ్జెక్ట్. మీకు ఈ గ్రహాంతర వాసులు చెప్పుకోకముందు మనం గురువుని గురించి చెప్పుకున్నాము. ఈ గ్రహాంతర వాసులు అనేటువంటి పదము కానీ దాని యొక్క అంటే వాస్తవ విషయం కానీ అన్నీ ఆయనే మనకు అందిస్తాడు. దాని గురించి మనం శ్రద్ధగా తెలుసుకుందాము. ఆయన ఏం చెప్తే అది సత్యం మనం నమ్ముదాము, కానీ అసత్యాన్ని ఆయన చెప్పడు, సత్యమే ఆయన చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటే గ్రహ అంతరవాసి అంటాం. ఒకరిని చూసి ఇతను ఎవరు అంటే ఇతను ఫలానా వ్యక్తి అంటాం. హిందూపురం నుంచి వచ్చినటువంటి ఒక ఆయన చూసి ఎవరు అంటే ఇది హిందూపురం ఆయన అంటాం. అంటే హిందూపురంలో ఉన్నాడు కాబట్టి హిందూపురం ఆయన. ఈయన అనంతపురం నివాసి, హిందూపురం నివాసి, అంతే కదా. ఇట్లా వాని ఊరిలో నివాసం చేస్తున్నాడు. ఏ ఊరు ఇతది అంటే పలాని ఊరిలో ఉండేటువంటి వాడు అనటం. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడం ఏమంటే గ్రహాంతరవాసి అంటే గ్రహములో లోపల ఉంటే వాడిని ఏం చెప్పలేం, కానీ వాడు బయటకు వచ్చినప్పుడు వాడిని ఏమంటాం, వాడిని చూసి ఓహో వీడు గ్రహాంతరవాసి అంటాం. అంటే వీడు హిందూపురం వాడు, వీడు అనంతపురం వాడు, వీడు బెంగళూరు అని మనం వీడు చెప్పుకున్నట్టు పక్కన చూసి, అట్లా వాళ్ళు ఇక్కడికి వస్తే వాడు మన గ్రహాంతర వాసుడు మనం పేరు పెట్టాము వాళ్ళకు, అంతే కదా. వాళ్ళు ఎక్కడో గ్రహాన్ని వదిలిపెట్టి ఆ గ్రహంలో ఉండేవాళ్ళు ఇక్కడికి వస్తే మనం గ్రహాంతర వాసులు వాళ్ళని మనం పేరు పెట్టుకున్నాం వాళ్ళను. మళ్ళీ ఈ గ్రహాంతర వాసులు ఎవరు అని అంటే ఫలానా వాళ్ళని మనం చెప్పడానికి అవకాశం ఉందా? లేదు, ఎవరు చూడలేదు వాళ్ళను. కానీ ఒక్క అవకాశం ఉంది మనకు. అంటే మనం ఈ పాఠ్యాంశానికి సాక్ష్యంగా చెప్పుకునేటువంటి విధానంలో భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం అనేటువంటి అధ్యాయంలో మనం చూసుకుంటే మొట్టమొదటి శ్లోకాన్ని చూస్తే అది నేనే చెప్తాను. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. భగవంతుడు ఈ విధంగా అంటున్నాడు, భగవాన్ వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్షోకవే ప్రవీత్. దీని తెలుగులో మనం వర్ణించుకొని చెప్పుకుంటే అవ్యయమైన యోగమీ అది కిరీటి. ఓ అర్జున, ఇది నాశనం లేనటువంటి యోగము, నాశనం లేనటువంటి జ్ఞానము. భాస్కరునకేన ఎరుగంగ చెప్పియుంటి అతడతి చెప్పే మనవునకు అతని వలన నెరుకబడి నిశ్వాకుదాత్రీషునకు. నేను ఈ సూర్యుడికి ఈ జ్ఞానం నేను చెప్పి ఉంటే అతని వలన మిగతా ప్రపంచానికి అంత తెలిసింది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పినది ఎవరు? భగవంతుడు. భగవంతుడు మొట్టమొదటి ఉన్నాడా అని అంటే, ఇప్పుడు ఇక్కడ ద్వాపరయుగం చివరిలో చెప్పిన మాట ఇది భగవద్గీతలోది. కృష్ణుని అవతారం ఉంటే చెప్తున్నాడు ఈ మాటను. ఇప్పుడు ఈయన భగవంతుని వాచలో మనం ఈ విధంగా చెప్పుకున్నాం. యువం వివస్వతి యోగం ప్రక్తవానహమవేమని, నాశనం లేనటువంటి యోగం ఇదే మనం చెప్పుకున్నాం. మళ్ళా ఈయన నేను భాస్కరునికి చెప్పి ఉంటే, అంటే సూర్యుడికి చెప్పి ఉంటే, అతడు చెప్పే మనవునకు, మనవు ఇంకొకరు చెప్పాడు విశ్వాసదర్శుడు, అసలు వాళ్ళ లోకానికి అంతా తెలిసిపోయింది ఈ జ్ఞానము అని చెప్పాడు. చెప్పిన వాడెవడు? కృష్ణుడు. ఈ చెప్పినది ఎప్పుడు? సృష్టాదిలో. మళ్ళీ సృష్టాదిలో కృష్ణుడు ఉన్నాడా? ద్వాపర యుగంలో ఉన్నాడా? ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాడే సృష్టాదిలో ఉన్నాడు. అంటే ఈయన మనకు తెలియపడుతున్నాడు, ఎదురుగా చెప్తున్నాడు. అక్కడ ఏదో విధంగా సూర్యునికి చెప్పడం జరిగింది, ఆకాశవాణి ద్వారా చెప్పడం జరిగింది మనం చెప్పుకున్నాం, అంతే కదా. ఇప్పుడు మనం ఆ విధంగా లెక్కేసుకొని చూస్తే మళ్ళా సూర్యుడు ఏం చెప్పినాడంటే మనువుకు చెప్పాడు విషయాన్ని. మనువు చెప్పినటువంటి విషయం అతని ద్వారా ఇంకొకరికి తెలియబడింది. ఇవన్నీ లెక్కేసుకొని చూస్తే మనము భగవంతుడు ఈ సూర్యునికి చెప్తే, సూర్యుడు మనువుకు చెప్తే, మనువు ఇక్ష్వాకుడు అనేటువంటి రాజు చెప్తే, అతను ఇట్లా ఒకరికొకరు పరంపరగా తెలిసిపోయేది అని మనం అనుకుంటున్నాం. ఈ లెక్క మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సూర్యుడు మనువుకు చెప్పాడు అన్నాడు. సూర్యుడు ఎక్కడున్నాడు? ఆయన ఒక గ్రహం పైన మండే గోళం. ఈ మనువు ఎక్కడున్నాడు? భూమి మీద భారతదేశంలో దక్షిణ దేశంలో ఉన్నాడు అనుకోండి, దక్షిణ ప్రాంతంలో. మళ్ళీ ఆ సూర్యుడు ఇతనికి ఎలా చెప్పాడు అంటే, ఆయన హిందూపురం నుంచి ఈ మీటింగ్కి వచ్చినట్టు మనము, అదే ఏ ఊరు నుండి ఇక్కడికి వచ్చినట్టు ఆయన ఏం చేసినాడంటే ఆకాశ మండలం నుంచి భూమండలానికి వచ్చాడు ఆయన. ఎవరు? సూర్యుడు. అంటే మళ్ళా ఇప్పుడు మనం వచ్చాము, మన శరీరంతో సహా ఇక్కడికి వచ్చాము, కానీ వాళ్ళు మనుషులు కాదు కాబట్టి, ఈ ప్రపంచ పాలకులు కాబట్టి వాళ్ళు శరీరాన్ని ఎక్కడైనా వదిలి రావచ్చు. గోళంలో ఉండేటువంటి అతను, ఒక గ్రహంగా ఉండేటువంటి అతను, ఆ సూర్యుడు ఆ గోళాన్ని వదిలిపెట్టి భూమి మీదకి రావడం జరిగింది. అప్పుడు ఆయన ఏమంటాం మనం? వాస్తవంగా గ్రహాంతరవాసి అంటాం. గ్రహ అంతర వాసి. వాసి అంటే నివాసం చేయవాడు. ఎక్కడ? అంతరము అంటే ఎక్కడ? ఏ అంతరంలో? గ్రహము లోపల నివాసము చేయవాడు ఇలా అని చెప్తాం. గ్రహాంతరవాసి అంటే గ్రహము లోపల నివాసం చేయవాడు సూర్యుడు. ఆ సూర్యుడు ఇక్కడికి బయటకు వచ్చి మాట్లాడినాడు. ఎవరితో? మనువుతో. అప్పుడు అతన్ని మన గ్రహాంతరవాసి అంటున్నాం. ఇప్పుడు గ్రహాంతరవాసి అనేవాళ్ళు ఉన్నారా లేరా అనేదానికి సూర్యుడు మనకు పెద్ద సాక్ష్యం. ఆ రోజు మళ్ళీ ఇంత పెద్ద సాక్ష్యాన్ని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితే, అంటే మనకు తెలిసింది కాబట్టి సూర్యుడు మన గ్రహాంతరవాసి అని ఒప్పుకుంటున్నాము. ఆయన చెప్పినాడని.
మనకు తెలియకుండా ఎంతమంది వచ్చారో. ఎందుకంటే దేవుని పాలనలో గ్రహాలు ఉన్నారు, భూతాలు ఉన్నారు, మహాభూతాలు కూడా ఉన్నారు. మహాభూతాలు 5 ఉన్నాయని మనకు తెలుసు. ఏవేవి? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనేటువంటి 5 మహాభూతాలు అంటాం వీటిని. అట్లాగానే భూతాలు ఉన్నాయి, అట్లాగానే గ్రహములు ఉన్నాయి, ఉపగ్రహములు ఉన్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటూ పోతే కొన్ని కోట్ల అవుతాయి. ఆ లెక్క పోతే మళ్ళీ అంతమంది, అన్ని కోట్ల మంది, లెక్కలేని కోట్ల మంది దేవుని పాలనలో ఉన్నారు, మనకంటే వేరుగా ఉన్నారు. వాళ్ళు మనల్ని అందరినీ పరిపాలిస్తున్నారు. మళ్ళా ఈ పరిపాలన చేసేవాడులో జ్ఞానం తెలియజేసే నిమిత్తం ఒక్కడుగా సూర్యుడు బయటకు వచ్చి మనువు అనేటువంటి వారికి భూమి మీద చెప్పిపోయినాడు. ఆయన మన గ్రహాంతర వాసని ఈరోజు మనం గట్టిగా చెప్పుకుంటున్నాం. అది సాధ్యమైన. మళ్ళీ అటువంటి వాళ్ళు ఎంతమంది భూమి మీదకి వస్తున్నారో, ఎంతమంది పోతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అర్థమైనా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ గ్రహాంతర వాసులు అనేటువంటి వాళ్ళందరికీ దేవుడు ఎవడు అని తెలుసు. అంటే దేవుని జ్ఞానం సంపూర్ణంగా తెలుసు వాళ్ళకు. మనుషులకు మనకు తెలియదు. సృష్టింపబడినటువంటి మనుషులకు మనకు తెలియదు. దేవుని సృష్టి అంటే తన పరిపాలన నిమిత్తం కొంతమంది సృష్టించుకున్నాడు. వాళ్ళను మనం ఏమంటున్నామంటే గ్రహాంతరవాసులు, భూతాంతరవాసులు అంటున్నాం. తర్వాత దేవుని సృష్టి తర్వాత మన మనుషులుగా కూడా జరిగింది. మనం ఇంతమంది మనం మనుషులు ఉన్నాం, కొన్ని కోట్ల మంది ఉన్నాం. అంతా దేవుని సృష్టిలోని వరమే. అంటే కనిపించేటువంటి మనుషులు మనం. అంటే కనిపించని మనుషులు కూడా ఉన్నారు. సేమ్ మన మాదిరే కర్మలు ఉండి, మన మాదిరే అనుభవాలు ఉండి, మన మాదిరే కష్టసుఖాలు ఉన్నటువంటి వాళ్ళు, కనిపించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీకు ఇంతకుముందే తెలుసు, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు ఖురాన్లో జిన్నులు ఉన్నారు. మనం ఏమంటున్నామంటే దయ్యాలు అంటున్నాం. దయ్యాలు కాదు, దేవతలు అంటున్నాం. దయ్యాలు వేరు. మనం చనిపోయి మళ్ళీ సృష్టించుకుంటే దయ్యాలు అంటాము. ఇది కాకుండా దేవతలుగా పుట్టింపు కూడా వాళ్ళు ఉన్నారు. అంటే మనుషులే, కానీ వాళ్ళు కనిపించరు. వాళ్ళని మనం ఏమంటున్నాం? దేవతలు అంటున్నాం. ఆ దేవతలు నిన్ను 2 రకాల దేవతా జాతిని, మనుషు జాతిని ఇద్దరిని పుట్టించినట్టు వాడు దేవుడు. కానీ మనం పొరపడి దేవుడిని మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, మనతో సమానంగా పుట్టినటువంటి దేవతలను నువ్వు ఈరోజు మొక్కడం జరుగుతూ ఉంది. వాళ్ళే పెద్దలని మీరు ఆరాధించడం జరుగుతుంది. దేవుణ్ణి పూర్తి మర్చిపోవడం జరిగింది. ఈ వారినే నువ్వు దేవునిగా నువ్వు భావించడం జరుగుతూ ఉంది. ఇది పూర్తి తప్పు. అంటే ఒక హిందూ మతంలో మేము మాట చెప్తే చాలామంది మా గురువులని అనేవాళ్ళు ఉన్నారు, కానీ అంటే కోపగించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవ మతం ఏం చెప్తా ఉంది? నేను చెప్పిన సత్యమే చెప్తా ఉంది. ఇస్లాం మతం ఏం చెప్తా ఉంది? ఇప్పుడు నేను చెప్పిన సత్యమే చెప్తా ఉంది. ఇంకా వాస్తవానికి జ్ఞానం ఏం చెప్తా ఉంది? భగవద్గీత ఏం చెప్తా ఉంది? నేను చెప్పిన జ్ఞానమే చెప్తా ఉంది. నువ్వు దేవతలను ఆరాధిస్తే దేవతల్లిగా పోతావు, నన్ను ఆరాధిస్తే నాలోకి వస్తావు అని చెప్పినాడు. అంటే దేవతలు విభజించేసినాడు అన్నమాట. నన్ను ఎవడైతే ఆరాధిస్తున్నాడో వాడు నాలోకి వస్తాడు, దేవత ఆరాధిస్తే దేవతల్లికి పోతాడని చెప్పినాడు. యాంతి దేవవ్రతాన్ దేవాన్ అన్నాడు. అంటే దేవతలు ఆరాధించేవాడు దేవతల్లికి పోతాడు. మధ్యాజినోపి మాం అన్నాడు. అంటే నాలోకి వస్తాడు నేను ఆరాధించినటువంటి వాడు. ఈ రకంగా లెక్కేసుకొని చెప్తే మనుషులు, కనిపించే మనుషులు, కనపరాని దేవతలను ఇద్దరిని సృష్టించాడు. ఇద్దరిని కర్మలు అనుభవించడానికి చేశారు. ఇద్దరికి కర్మలు ఉన్నాయి. వీళ్ళిద్దరినీ పాలించే వాళ్ళు గ్రహాలు, భూతాలు ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం కూడా కొన్ని కోట్ల మంది ఉన్నాం భూమి మీద. ఉన్నారా? 100 కోట్ల మంది మనం ఉన్నాం. వాళ్ళు కూడా ఎన్నో కోట్ల మంది ఉన్నారు, మనకంటే ఎక్కువ ఉన్నారు. ఈరోజు మనుషులు ఏ విధంగా మీరు అయితే జ్ఞానం తెలుసుకుంటున్నారో ఆ రకంగానే దేవతలు కూడా జ్ఞానం తెలుసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు మనుషులు అందరూ జ్ఞానం తెలుసుకోవడం లేదు కదా. చాలామంది అజ్ఞానంగా ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం అంటే ఏమో కూడా అర్థం కాదు. డబ్బు సంపాదించేది కూడా తెలుసు.
అది చెప్తే బాగా వింటారు, అది చెప్తే బాగా సంతోషంగా మాట్లాడతారు. అది దగ్గర ఎంత ఉంది అని దాని గురించి మనం మాట్లాడతారు. దగ్గర దండి కూడా మాట్లాడతారు, లేకపోతే లేదు. అట్లాగా వాళ్ళకి ఆచిత జ్ఞానం ఏం తెలియదు. కానీ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు చూడు, మీరు ఎక్కడ ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. మీరు జ్ఞానం తెలుసుకోవాలని ప్రయాసపడి వచ్చి ఇక్కడ అన్ని కొన్ని అవకాశాలు లేకున్నా, కొన్ని అనుకూలాలు లేకున్నా కానీ ఇక్కడ శ్రమపడి జ్ఞానం వినిపోతున్నారు. అంటే వీళ్ళకు జ్ఞానం మీద ఆసక్తి ఉంది కాబట్టి మీకు అంటే మనుషుల్లో జ్ఞానం మీద ఇచ్చ ఉన్నటువంటి వాళ్ళు, ఇచ్చ లేనటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. జ్ఞానం మీద ఇచ్చ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు హిందువులు కదా వదిలిపెడతాం, మేము హిందూ గురువు కాబట్టి హిందువులు పోతున్నారు అనేదానికి ఒక అవకాశం ఉంది, అడిగి ఇంటారు లేదానికి ఒక అవకాశం ఉంది. అదే ముస్లింలు హిందూ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు అంటే ఎంత కష్టం. వాళ్ళు విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. పక్క ముస్లిమే ఒప్పుకోడు, అసలుకు మీ ఇంటి పక్క ముస్లిమే ఒప్పుకోబడని, ఏదైనా హిందూ గురువు జరిగిపోతున్నాడు అంటాడు, హిందూ జ్ఞానం తెలుసుకుంటా అంటాడు, తర్వాత నువ్వు చెడిపోయినావు అంటారు అనమాట. వాళ్ళను ఓర్చుకొని అది సహించుకొని వాళ్ళకు ఏం చెప్తారో చెప్పుకొని వాటిని కూడా అధిగమించి ఈ జ్ఞానం కోసం ఇటుకు వస్తున్నారంటే హిందువుల కంటే ఇంకా శ్రద్ధతో వాళ్ళు వస్తున్నారని చెప్పాల్సింది తప్పదు, అంతే కదా. ఎందుకంటే నిన్ను విమర్శించే వాళ్ళు తక్కువ, వాళ్ళని విమర్శించే వాళ్ళు మరీ ఎక్కువ. అట్లాగనే క్రైస్తవులు కూడా మళ్ళీ ఇవన్నీ గమనించి చూస్తే అంటే మనుషుల్లో జ్ఞానం మీద ఇష్టం కలిగిన వాళ్ళు, దేవుని మీద ఇష్టం కలిగిన వాళ్ళు, దేవుని మీద ఇష్టం లేని వాళ్ళు రెండు రకాలుగా విభజించి చెప్పొచ్చు. అట్లాగానే మనుషులే కాదు, ఈ మనుషులు వల్ల పుట్టించినటువంటి దేవతల్లో కూడా దేవుని జ్ఞానం మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని జ్ఞానం అంటే అది ఏమిడిదో అర్థం కాని రకంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు మేమే పెద్ద అనుకుంటున్నారు. వీళ్ళు పూజలు చేసే కొద్దీ వాళ్ళ అహంకారం తలకెక్కి మేమే దేవులం అనుకునే వాళ్ళు, వీళ్ళు దేవుడు వీళ్ళని, వాళ్ళు మేమే దేవులమని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు పుట్టించినటువంటి వాళ్ళే, వాళ్ళ కర్మ నెత్తి మీద ఉంది, వాళ్ళకి ఆకలి తప్పులు ఉన్నాయి, వాళ్ళు పరిగెత్తాల్సి పని వచ్చింది. ఒక దేవుడిని అడిగితే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు గుళ్ళో లేకుండా ఏటికి పోయినావు అంటే నేను ఊళ్ళోకి పోయినాను. ఏం పని ఉంది ఊళ్ళోకి? అనుకో ఊరి బయట గుడి ఉంది, ఆ గుడిలో లేకుండా నువ్వు ఎక్కడ పోయినావు? నా దేవాలయం దగ్గరికి వచ్చి ఇటు సారాయి పండుకున్నాడు అని అంటాడు. సారాయి పండుకున్నాడు, ఎప్పుడో రాత్రి పండుకున్నాడు, నువ్వు తెల్లారుదామని చూసినప్పుడు మళ్ళీ అప్పుడే వాళ్ళకి ఏమిటంటే పోయేది కదా. ఎప్పుడో నువ్వు చూసి నా దగ్గర వచ్చి తెలిసి నువ్వు వచ్చి అప్పుడు అంతవరకు ఎక్కడ పోయినావు నువ్వు అంటే నేనే ఏదో ఊళ్ళో పోయింటి. ఏం పోయినాడు? ఏం పని మీద పోయినాడు? వారి బాధ కొద్ది వాడు పోయినాడు, వారి భక్తి కొద్ది వాడు పోయినాడు. ఈ రకంగా లెక్కేసుకుంటే ఎవరి తిప్పలకు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం. అందువల్ల ఈ దేవతలు మనుషులు అనేటువంటి వాళ్ళు పాలింపబడే వాళ్ళు అయితే, పాలించే వాళ్ళు గ్రహాంతర వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు అని చెప్తున్నాం. మళ్ళీ వీళ్ళందరూ మనం లెక్కేసుకుంటూ వస్తే ఎంతమంది ఉన్నారంటే ఇంతమంది ఉన్నారని చెప్పలేము. కానీ ఒక అంచనాతో చెప్తే కోటాను కోట్లు అని ఒక మాట చెప్పచ్చు. అంటే కోట్లు అని చెప్పచ్చు. ఒక మనిషి శరీరంలో ధాతువులు ఎన్నున్నాయి, ధాతు కణాలు ఎన్నున్నాయంటే కొన్ని కోట్లు ఉన్నాయన్నమాట, కొనాడు కోట్లు ఉన్నాయి. ఆ ధాతు కణాలు ఎన్నున్నాయో అంతమంది వీళ్ళు ఉన్నాయని ఒక లెక్క చెప్పచ్చు. కానీ వాస్తవంగా అది కూడా సత్యం కాదేమో, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పచ్చు. వాళ్ళు ప్రతి చోట నిఘా పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఒక ఊరికి ఒక ఏరియాకు పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీసులు ఉంటారు. ఆ 10 మంది పోలీసులు అన్ని పల్లెలను చూడలేరు, అందరినీ చూడలేరు. ఎక్కడో సాడు చూస్తుంటారు, మిగతా సాడు ఉండరు, ఏ తప్పు జరిగిన కూడా వస్తారు అంతే. కానీ వీళ్ళు మాత్రం పోలీసుల కంటే చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎవరు? గ్రహాంతర వాసులు. ఒక మనిషికి 10 మంది కాచుకొని చూస్తున్నారు అంటే ఎంతమంది చూసుకోండి. ఒక మందికి 10 మందిని కాదు, అవకాశాన్ని బట్టి ఎక్కువ మంది ఉండొచ్చు, అవకాశాన్ని బట్టి తక్కువ మంది కూడా ఉండొచ్చు. అంతమంది నేను నిఘా పెట్టి చూస్తున్నారు. నీ తప్పులన్నీ వాళ్ళు గుర్తిస్తున్నారు, అవసరం వచ్చే శిక్ష వేస్తున్నారు. అర్థమైందా?
వాళ్ళకి సరిపోంది ప్రపంచంలో అజ్ఞానము, వాళ్ళకి ఇష్టమైనది జ్ఞానము. వాళ్ళకి దేవుని గురించి సంపూర్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు దేవుని జ్ఞానాన్ని ఇష్టపడతారు. అందువల్ల వాళ్ళు దేవుని జ్ఞానం మీద ఎక్కడైతే ఉందో అక్కడ సంతోషపడతారు. కానీ వాళ్ళు ఉన్నారు అనే విషయం మనుషులకు ఎవరికీ తెలియదు. గ్రహ అంతర వాసులు, గ్రహ అంతర వాసులు, గ్రహాంతర వాసులు. అర్థమైందా? వాళ్ళు ఎట్లున్నారు అంటే ఇట్లున్నారు, గ్రహం వల్లే ఉంటారు. వాళ్ళ ఆకారం అంతా, వాళ్ళ ఆకారం గ్రహమే. కానీ వాళ్ళ శరీరాలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నీ తప్పులు లెక్కించేదే కాకుండా వాళ్ళు నిన్ను శిక్ష వేసేదానికి వస్తున్నారు. ఎన్నోసార్లు మనుషులు శిక్షిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పాను. ఎక్కడైతే వాళ్ళకి ఇష్టం లేదో అక్కడ ఏదో శిక్ష వాళ్ళకి పడేటట్టు చేస్తారు అన్నమాట. దేవాలయాలకు పోయేవాళ్ళు ఏదైనా కానీ ఎక్కడైనా ఒక వెహికల్ యాక్సిడెంట్ అయ్యింది అంటే ఆ దేవాలయానికి పోయే వాళ్ళదే ఉంటుంది, లేకపోతే పెళ్ళికి పోయే వాళ్ళలో ఉంటుంది. ఆ పెళ్ళితో దేవాలయంతో ఏదో ఒకటి మిక్స్ ఉంటుంది అంటాం. ఆ కారణంతోనే చాలామంది చనిపోతున్నారు. అంటే వాస్తవంగా ఈ రెండు పనులు వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దేవతలు మొక్కేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఏమో తెలుసు, జ్ఞానం అంటే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ దేవతలు ముఖ్య వాళ్ళ మీద పెద్ద కోపంతో ఉంటారు. కాబట్టి ఎప్పుడో తెలియ వాళ్ళను యాక్సిడెంట్ చేసి చంపుతున్నారు. ఇటు చంపినా మీకు సిగ్గురాలే, మీరు కనుక్కోలేదు అనుకుంటున్నారు. వాస్తవంగా వాళ్ళ పబ్లిక్ కనిపిస్తున్నాయి. పెళ్ళికి పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది అంటారు. పెళ్ళికి పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. పెళ్ళి ఏమిటిది? పెళ్ళి అంటే దేవుడు నడతాం, పెళ్లి కార్యం అంటే దేవుని కార్యములు నడతాం. అక్కడ చెప్పేదంతా జ్ఞానము నడతాం. ప్రతి కార్యము జ్ఞానంతో కూడుకున్నటువంటిది అర్థం. మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రతి ఎక్కడ వివాహం చేసినా కానీ ఆ వివాహంలో ప్రతి కార్యము దేవునికి సంబంధించింది విజ్ఞానమే చెప్పామన్నమాట. మనిషి జ్ఞానం లేక మొట్టమొదటి అడుగు వేసినటువంటి దినము పెళ్లి దినం. ఆ పెళ్లి దినం అజ్ఞానంతో మీరు మొదలు పెడుతున్నారు, అజ్ఞానంతో ముగించుకుంటున్నారు. అందువల్ల వాళ్లకు కోపము. అదేనా, వాళ్ళ సంతోషమైన దినాలు కూడా కొన్ని ఉన్నాయి, కోపమైన దినాలు ఉన్నాయి, కొన్ని వచ్చే సందర్భాలు ఉన్నాయి, సంతోషం వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇవి మీకు తెలియదు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ గ్రహాల గురించి మీకు కొంత చెప్పాను అప్పుడప్పుడు, ఇప్పుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అంటే ప్రత్యేకంగా మనం ఈ గ్రహాంతర వాసులు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళా ఈ గ్రహాంతర వాసులు జ్ఞానం మీదనే ఆసక్తి కలిగి ఉంటారు అన్నప్పుడు మనం ఇక్కడ చెప్పే జ్ఞానం మీద వాళ్ళకి ఆసక్తి ఉందా? ఉంది సార్. ఉందా? ఖచ్చితంగా తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు అని నేను చెప్పాను అనమాట. ఇంతకుముందు మీటింగ్లో కూడా ఇవాళ మీకు కనిపించకపోవచ్చు, నాకు తెలియబడుతూ ఉంది వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారని అని చెప్పారు. తర్వాత ఈ సూక్ష్మాలు కూడా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు జ్ఞానం తెలుసుకుంటున్నారు. మనుషుల్లో మీరు ఎట్లా ఏ విధంగా జ్ఞానం తెలుసుకోవాలనే అవకాశం అంటే పట్టుదలతో మీరు ఇక్కడికి వచ్చారో ఆ విధంగా వాళ్ళు కూడా జ్ఞానం తెలుసుకోవాలనే పట్టుదలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాను. వాళ్ళు మామూలుగా చనిపోయి సూక్ష్మాలుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవతలు మామూలుగా వాళ్ళు చనిపోకుండా కానీ దేవతలుగా ఉన్నారు కదా, వాళ్ళు పుట్టుకే దేవతలు. ఆ దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారని కూడా చెప్పాను. ఆ రకంగా నేను చెప్పడమే కాకుండా వాళ్ళు దేవతలే చెప్పుకున్నారు, మా వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ వాళ్ళు చాలామంది వచ్చినారు అని చెప్పుకున్నారు అనమాట. అంటే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది వచ్చినారు ఇక్కడికి, తర్వాత దేవతలుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారని ఇక్కడ చెప్పుకోవడం ప్రత్యక్షంగా మీరే చూశారు, మీరే విన్నారు, నేను చెప్పడం కూడా కాదు. ఇదంతా సత్యమని మనకు అర్థమవుతూ ఉంది. ఇటు మళ్ళీ గ్రహాంతర వాసులు వచ్చి ఏం చేస్తున్నారు అనంటే ఇక్కడికి అంటే దేవుని ఆజ్ఞ ప్రకారము కర్మరీత్యా మిమ్మల్ని శిక్షించేదానికి వస్తున్నారు. లోపల రోగం రూపంలో శిక్షిస్తాడు ఆత్మ స్వయంగా అనుకోండి.
లోపల ఏదైనా బలహీనము, రోగము, ఇంకోటి అంటే లోపల ఆత్మే మిమ్మల్ని బలహీనపరిచి ఇబ్బంది పెట్టి ఓ రోగాన్ని సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. అట్లా ఆయన చేయకుండా బయట మీకు ఉపచెప్తాడు, గ్రహాంతర వాసులకు ఉపచెప్తే ఆ గ్రహాంతర వాసులు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని బయట అనేక ఇబ్బందులు పెడుతున్నారు. శరీరం లోపల కలుక్కోకుండా బయట కలిగే ఇబ్బందులన్నీ చాలా ఉన్నాయి మీకు. అవి అకస్మాత్తుగా జరుగుతున్నాయి. ఎవరి మనసుల ప్రమేయం ఏమాత్రం లేకుండా జరుగుతున్నాయి. ఆ విధంగా మనుషులు బాధపడుతున్నారు, చనిపోతున్నారు. ఈ రకంగా మనుషులను ఇబ్బంది పెట్టేదానికోసము గ్రహాంతర వాసులు భూమి మీదకి కూడా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా సూర్యుడు వచ్చి జ్ఞానం చెప్పినాడో ఆ విధంగానే వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చి మనల్ని అనేక కష్టాలు పెడుతున్నాడు. మనుషులు అందరూ సమానమే వాళ్ళకు. అది హిందువుని కానీ, క్రైస్తవుడిని కానీ, ముస్లిం అని కానీ వాళ్ళకి ఎటువంటి భేదాలు లేవు. వాళ్ళందరినీ పరిపాలించే వాళ్ళు. దేవుడు ఒక్కడే, దేవుని పాలన ఒక్కటే, ఆ పాలనలో ఉండే వాళ్ళు అందరూ ఒకటే. వాళ్ళందరినీ సమానంగా పాలిస్తారు. ఎవడన్నా ఒక మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతాన్ని శిక్షిస్తారా అంటే అంతా ఏమీ లేదు. అర్థమైందా? ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు మనల్ని శిక్షించే వాళ్ళు, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ యాక్సిడెంట్ ఉన్నట్లుండి జరుగుతుంది, సంబంధం లేకుండా జరుగుతుంది, అంటే మానవ ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంది. అదే మళ్ళా ఎవరి తప్పు కాకుండా కొన్ని ప్రాణాలు పోతాయి, కొంతమంది చాలామంది చనిపోతారు, ఎవరో కొంతమంది మిగులుతారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి బ్రతకాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? ఈ గ్రహాలు, గ్రహాంతర వాసులు అనుకోండి. గ్రహాంతర వాసులు అంటే భూతాలు జోక్యం చేసుకుని గ్రహాలు ఎక్కువ జోక్యం చేసుకుంటుంటాయి. భూతాలు జోక్యం చేసుకుంటే అవి చాలా పెద్ద పెద్ద పనులుగా ఉంటాయి. ఓ తుఫాన్ లేయడము, లేకపోతే ఓ సునామీ రావడము, లేకపోతే ఓ భూకంపం జరగడము, ఇవన్నీ జరిగేటివన్నీ పెద్ద పెద్దవి జరుగుతాయి. సామూహికంగా వేల మంది, లక్షల మంది చనిపోయేటువంటి అవకాశం కలిగించేటివి భూతాలు. ఆ చిన్న చిన్న ప్రాణులకు వాళ్ళు రారు, పెద్ద పనులకు మాత్రమే వాళ్ళు వస్తారు. గ్రహాలంతా మాత్రం చిన్న పనుల నుంచి పెద్ద పనుల వరకు చేస్తారు. ఇంకా మనం లెక్కేసుకుంటే అంటే ఎట్లుంటాయి గ్రహాలు, ఏం పని చేస్తున్నాయి, వాస్తవమేనా అని మీకు ఒక అనుమానం రావచ్చు. అంటే ఇది వాస్తవమేనా చెప్పేది, ఎక్కడ వినలేదే, మళ్ళీ ఏ గురువులకు తెలియదా? వాళ్ళు ఎక్కడైనా గురువు దగ్గర పోతే ఉపదేశం ఇస్తారు, ధ్యానం చేసుకోమంటారు తప్ప ఇవన్నీ ఏం చెప్పలేదు. మళ్ళీ ఈయన కూడా ప్రత్యేకంగా చెప్తున్నాడు అనుకుంటే ఇది నేను చెప్పే విషయం కాదు, లోపల నుంచి చెప్పే విషయము, ఇది వాస్తవమైన విషయము. ఇంకా కొన్ని చోట్ల వాళ్ళు సంతోషం ప్రకటిస్తారు, కొన్ని చోట్ల మేము ఉన్నామని తెలియజేయడానికి ప్రయత్నిస్తారు, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా వాళ్ళు మేము హింసిస్తున్నాం చూడండి అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. పోయిన నెల బహుశా మన మీటింగ్ జరగకముందు 2-3 రోజులు అనుకుంటా, బహుశా మీటింగ్ జరిగిన తర్వాత 27వ తేదీ మీటింగ్ జరిగింది. 1వ తేదీ వీళ్ళు మా అబ్బాయి బయటికి పోయి ఓ మీటింగ్కి పోవడం జరిగింది. ఆ మీటింగ్లో 4 మాటలు మాట్లాడినాడు. 4 మాటలు మాట్లాడి చివరిలో చివరిలో ఒక మాట చెప్పాడు. మేము మా సహాయ సహకారాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ ఉంటాయి అన్నాడు అన్నమాట. ఎప్పటికీ ఉంటాయి అంటేనే మధ్యలో ఇప్పుడు సామానాలు వేసింటారు కదా, ఇప్పుడు బయట సామానాలు వేసినట్టు ఒక సామాన పైకి లేచింది, కట్టి కింద పైపు ఉంటుంది కదా, ఆ పైపు చక్కగా గొడుగు మాదిరి లేచింది, హెలికాప్టర్ లేచినట్టు. అంటే గాలి లేదు, పక్క ఎక్కడ ఊగలేదు, అది ఒక్కటే పైకి లేచింది, ఏ మనుషులకు ప్రమాదం జరగలేదు, తిరిగి అట్లే కూర్చోవడం జరిగింది. అర్థమైందా? అంటే మేము ఉన్నాము గుర్తింపు, అంటే వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత ఇది మీరు ప్రత్యక్షంగా మీకు డివిడీలో పెట్టి చూపిస్తాము, చూడొచ్చు.
ఇప్పుడు చూసేదానికి అవకాశం లేదు. ఆ డివిడీలో మీకు దాన్ని ఆ దృశ్యాన్ని పెడతాం. అది ఎట్లా పైకి లేచింది కూడా మీరు చూడొచ్చు. గాలి లేకుండా పైకి లేచింది అది. కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి తెలియలేదు. అది ఒక గ్రహం పని అని ఎవరికి తెలియలేదు. వాళ్ళు గాలి వస్తుందో మీద పడిపోతారని పరిగెత్తిపోతున్నారు, కానీ ఎవరి మీద పడలేదు. మళ్ళీ అట్లే కూర్చున్నాయి. ఏదో వింత కదా. ఇంకో వింత ఏమంటే, ఒక పార్కులో 2 ఉయ్యాలు ఉన్నాయి. ఒక పైన ఒక రాడుకు 2 ఉయ్యాలు వేలు కట్టారు. ఆ ఉయ్యాలలో ఒక ఉయ్యాల అంటే అక్కడ గాలి లేదు, ఏం లేదు. 2 ఉయ్యాల్లో కదలకుండా ఉన్నాయి అనుకోండి. అంటే ఒక ఉయ్యాల మాత్రం ఊగుతూ ఉంది, ఒక ఉయ్యాల ఏమాత్రం కదలలేదు. మరి గాలికి ఏమన్నా ఊగుతూ ఉందా అని అనుకునేదానికి అంటే ప్రత్యక్ష ప్రమాణం ఇది. అది ఒక ఉయ్యాల ఎట్లుండేది అట్లే ఉంది, ఒక ఉయ్యాల మాత్రం ముందుకు వెనుక కదులుతూ ఉంది. ఓ వీడియో తీసుకుని ఏం చేయాలంటే కొత్తగా ఏదో వింత అని వీడియో తీసుకున్నాడు దాన్ని. ఆ వీడియో తీసుకొచ్చి వాడు చూస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాడు, ఇంకా పెద్ద ఊగింది అది. వాడు ధైర్యంగా సరలేదు తీసాడు. మళ్ళీ సన్నగా ఆగిపోయింది, నిలబడిపోయింది. మనకు అనుమానం వచ్చింది, గాలి లేదు, ఏం లేదు, ఎందుకు ఊగింది ఇది, ఏం కదా అని. ఏదో ఊగింది అని అనుకున్నాడు. అది మనకేం తెలియలేదు. వాస్తవంగా ఏదో గాలి ఉంటుంది, ఏదైనా ఊపిరి తెలియదు, లేదా ఎందుకు అది ఊగింది, ఏదో కారణం ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇదేం తెలియలేదు. సరే, వాళ్ళు అట్లా ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఊగని మొదలుపెట్టింది ఇది. అందుకదే ఇది ఊగితే ఎట్లుందంటే పైకి కిందికి ఊగని మొదలుపెట్టింది. అది దుమికినట్టు. అక్కడ నుండి వాడు చూసి ఇంకా భయపడి పారిపోయినాడు అనమాట. ఈ రకంగా కూడా అదంటే జరిగిన విషయం ఇది వాస్తవం అనమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే చాలా చోట్ల ఏమాత్రం ఏ కారణం లేకుండా యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమాత్రం దెబ్బ తగలకుండా కానీ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్సిడెంట్ ఏదో చిన్న గుద్దుకుంటానే అంతమంది చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇట్లా మనం కొన్ని అంటే మనకు అరుదుగా కనిపించే వీడియోలు చూస్తే వాటిలో గ్రహాంతర వాసులు అనేటువంటి వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో మనకు కొంత అర్థమవుతుంది. అవి దయ్యాలు చేసే పనులు కాదు అని మనం ఏమనుకుంటే, ఏదో దయ్యాలు చేసేదని కొంతమంది అనుకోవచ్చు. అట్లా కూడా అవి దయ్యాలు చేసే పనులు కూడా కాదు. దయాలంత పనులు పెద్ద పనులు చేయలేవు. ఒక చోట పోతున్నాడు, ఒక వెహికల్ పోతూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయిపోయింది. ఎందుకైంది అని ఎవరికి తెలియదు, చూసే వాళ్ళకు మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది గుద్దుకోలేదు, ఏమీ లేదు, ఇంకోటి ఎదురుగా ఏదో బండి కూడా రాలేదు. మరి ఎట్లా యాక్సిడెంట్ అయింది? అది గుద్దుకొని ఇరుక్కొచ్చి కింద పడిపోయింది మొత్తం. ఇంకో చోట ఓ డ్రైవరు దిగి పక్కకు పోతూనే అంతకది బండి పోతా ఉంది అనమాట. బండి పోతామని పరిగెత్తి పట్టుకోవాలని చూస్తే అది దొరకకుండా రౌండ్ కొట్టింది. ఇవన్నీ కొన్ని వీడియోలో మనకు కనిపిస్తున్నాయి. ఇంతతో కాకుండా మరియు ఫ్యూచర్లో ఇంకా మా సేవలన్నీ అందిస్తూ ఉంటాయి, మా సహాయ సహకారాలన్నీ అందరికీ కొనసాగుతూ ఉంటాయి. भाई गांड फट रही भाई मेरी। भाई ये क्या था चिन्ह, तुझे पारा स्कूल में जाएगा। अब देखियो अपने आप ही हिल लिया भाई। यहाँ से निकलना बेहतर है। चलने घर चलने अभी रुक तो जा, देखने दे क्या फिल्म होती है। अभी जीनों में से आवाज भी तो आ रही थी, बहन से किसकी आ रही थी? बेटा कुछ ना कुछ तो था है। देख रुक गया अपने आप ही, रुक गया। रुक गया अपने आप ही। थोड़े यार बताना। चले, मैं तो जा रहा भाई घर। रुक जा, चलने। हाँ घर चलने सोड़ा अपन भी। अबे रुक जाओ, चलने 2 मिनट रुक तो जा। मैं तेरे भाई यहाँ से निकलना बेहतर है, मेरी तो फट रही है अब। भाई मैं भी जा रहा हूँ घर। तो कुछ आवाज सुनाई थी तेरे को भी?
ओए भाई निकले यहाँ से, थोड़े भगले आवाज आ रही है। మళ్ళీ ఇవన్నీ వాస్తవమా కాదంటే కంటికి కనిపించే సత్యాలు, వాటి వెనకలో ఉండేటువంటి వాస్తవం ఏదో మనుషులకు చాలామందికి తెలియదు. ఈ విధంగా గ్రహాంతర వాసులు వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఉనికిని తెలియజేయడమే కాకుండా వాళ్ళు ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ వాళ్ళు సంతోషపడుతుంటారు, అక్కడికి గుమికూడుతుంటారు. తర్వాత ఎక్కడైతే ఇవన్నీ జరుగుతున్నాయో అంటే ఒక అజ్ఞానం కార్యాలు జరుగుతున్నాయో అవన్నీ గమనిస్తున్నారు అన్నమాట. వాళ్ళకు ఒక వదులు వాళ్ళ శిక్షలు వేస్తారు, కానీ కొన్ని చోట్ల వాళ్ళ శిక్షలు వేరు వదిలేస్తారు అన్నమాట. వాళ్ళ శిక్షలు వేయకుండా వదిలివేస్తారు. ఎందుకు వదిలేస్తారు వీళ్ళు శిక్షలు వేయకుండా అని అంటే, ఇది మన పని కాదు అని వదిలేస్తారు. మన పని అయితే చిన్న శిక్ష, పెద్ద శిక్ష అయితే మన పని కాదు, అది ఏదో వాళ్ళ పని. మరి ఎవరి పని? ఆత్మ పని. ఇది పైన అందరినీ ఆడిచ్చోడు లోపల ఉన్నాడే వాడి పని. వాడు పెద్ద శిక్ష చేస్తాడు. వాడు అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆయన ఎప్పుడు వేస్తాడు? ఈ జన్మలో చేసిన రేపు జన్మలో, రేపు జన్మ చేసిన మళ్ళీ జన్మలో, ఇట్లా ఎక్కేసుకుంటా ఆయన ఉంటాడు అనమాట. మన ఆ లెక్కకు పోతే ఒకడు పూర్తి దుర్మార్గుడు, మన దుర్మార్గుడు భూమి వెళ్ళకుండా ఇంతమంది గ్రాంతరం వస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏమీ చేయలేదే మళ్ళా అని అనుకుంటే దానికి ఒక కారణం ఉంది.
వాడిని ఒక్క జన్మలో ఇప్పుడు చేస్తే ఈ తప్పు ఇంతటితో అయిపోతుంది, కానీ వానికి ఒక జన్మ శిక్ష కాదు వానికి పడాల్సింది, ఒక జన్మ శిక్ష కాదు, మరి జన్మల శిక్ష 2 యుగాల పర్యంతం శిక్ష అని పడుతుందన్నమాట. 2 యుగాల పర్యంతము ఒక్క నిమిషం కూడా వాడు వదలకుండా కఠినంగా శిక్షించేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అది దేవునికి వదిలేసేటువంటి విషయం, కాబట్టి దేవుడు శిక్షించేటువంటి విషయం అది. ఆ రకంగా 2 యుగాల పర్యంతము అనుభవించేటువంటి శిక్షలు కొన్ని ఉన్నాయి. ఆ శిక్షల్లో వీళ్ళు జోక్యం చేసుకోరు. ఒక అజ్ఞాని జ్ఞానానికి ఆటంకం కలగజేస్తున్నాడు అని అంటే ఆ అజ్ఞాన్ని వీళ్ళు శిక్షించరు. మళ్ళీ జ్ఞానానికి ఆటంకం కలగకుండా వాడిని చేయాలని చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకు చేయాలంటే వాడు చేసుకునే పాపం అంతటితో అయిపోతుంది. అది అంతటితో అయిపోయేది కాదు. వాడు చేసుకునే పాపము ఆత్మ ఎడల, దేవుని ఎడల, జ్ఞానం ఎడల, పూర్తి దైవ జ్ఞానానికి సంబంధించింది అది. కాబట్టి వాని పాపం ఎటువంటిది అంటే 2 యుగాల పర్యంతము నిత్య పాపి అయ్యేవాడు పాపాన్ని అనుభవిస్తాడు. నిత్యము అనుభవించాల్సిన పని వస్తుంది దానికి. ఆ నిత్యము అనుభవించేటువంటి పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కాబట్టి అతన్ని దేవునికి వదిలేస్తారు. వాళ్ళు ఏమాత్రం జోక్యం చేసుకున్నారు. అట్లా జ్ఞానానికి ఆటంకం చేసేవాళ్ళు ఉన్నారు. ఒక తూరు ఆటంకం కాదు, ప్రతి తూరు ఆటంకం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి క్షణం ఆటంకం చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని వాళ్ళ జీవితం అంతా అజ్ఞానంతోనే జ్ఞానంలో ఆటంకపరుస్తుంటారు. కానీ అటువంటి సందర్భాల్లో వాళ్ళు జోక్యం చేసుకోరు. మిమ్మల్ని అడగచ్చు, మీ అవసరం ఉంది, మీరు జ్ఞానం చెప్తున్నారు, మీకు ఇబ్బంది కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీరు చెప్పే జ్ఞానానికి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు కదా, మీ జ్ఞానం ముందుకు పోకూడదు అని ఆటంకపరిచే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఉన్నారు, ఎందుకు లేరు, దండుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది? 2 యుగాల పర్యంతం శిక్ష. ఆశ్రమానికి నీళ్లు లేకుండా చేసినాడు ఒక వ్యక్తి. నీళ్ళు లేకుండా చేస్తే ఏమైతుంది? మన గ్రహాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి శిక్ష ఇచ్చుకుంటే ఎందుకేస్తారు లేరు అనమాట. వాడి చిన్న శిక్ష కాదు, పెద్ద శిక్ష. ఇంకట్లా వాడు ఎన్ని శిక్షలు ఎంత ఆటంకం చేసినా వాడిని ఆయనకు వదిలేశారు. వానికి మాత్రం ఎటువంటి శిక్షలు ఉంటాయి అంటే, అటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఎటువంటి శిక్షలు ఉంటాయంటే బైబిల్లో మనకు ఒక జన్మది కాదు, ఆత్మ ఎడల వాడు ఆటంకపరిచిన ఎడల వానికి 2 యుగాల పర్యంతము శిక్ష అనుభవించేటువంటి ఉంటుంది అని చెప్పారు. ఈ రకంగా మనం లెక్కేసుకుంటూ పోతే ప్రపంచంలో ఎన్నో పనులు జరుగుతున్నాయి. కొన్ని పనుల ఎడల వాళ్ళు చిన్న చిన్న పనుల ఎడల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొన్ని ఆటంకాలు కలిగేసి వాళ్ళు శిక్ష చేస్తున్నారు. అంటే ఈ పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ, ఈ దేవతల వాళ్ళ విషయాల్లో కానీ యాక్సిడెంట్ చేసి మనసును చంపుతున్నారని చెప్పే కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చేగా పూర్తి ఎందుకు వదిలేస్తున్నారు అంటే వాళ్ళ కర్మ అంతే ఉంది, వాళ్ళకు కొంత శిక్ష వాళ్ళకు వాళ్ళ మనసు తెలుసుకుంటారులే అనేది అనమాట. ఆ కొంత శిక్ష అనేది వాళ్ళు అనుభవం చేస్తున్నారు. పెద్ద పెద్ద శిక్షలను వాళ్ళు ఏమాత్రము జోక్యం చేసుకోవడం లేదు. ఆ పెద్ద శిక్షలన్నీ దేవుడే వాళ్ళకు ఆత్మ వాళ్ళకు అనుభవం చేస్తుంది. అంటే వాళ్ళ జీవితాంతము ఒక జీవితం కాకుండా 2 జీవితాలు కాకుండా యుగంలో ఎన్ని తూర్లు పుడతారో అన్ని వాళ్ళు కాకుండా 2 యుగాల పర్యంతము వాళ్ళకు తప్పు శిక్ష తప్పదనమాట. అంటే భయంకరమైన శిక్ష, భయంకరమైన పాపము, భయంకర అనుభవం. కానీ ఇప్పుడు కనపడదు. అది ఊహించకుండా ఎవరికి అర్థం కాదు. చేసిన వాళ్ళకు ఏమాత్రం తెలియదు. వాడు ఏం చేసిండో నేను అని మళ్ళీ అనుకుంటాడు. ఏం చేసిండు జ్ఞాపకం ఉంటానో నీకు కలబడి అది జ్ఞాపకం ఉండదు. ఈ రకంగా ఈ గ్రహము అనేటువంటిది ఎంతో యుక్తిగా పని చేస్తూ మనుషుల మధ్యలో ఉండి వాళ్ళని గుర్తించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు జ్ఞానులు. ఎవరిని? గ్రహాంతరవాసులు గుర్తించినటువంటి జ్ఞానులు కూడా ఉండొచ్చు. ఆ గ్రహాంతరవాసులు వాళ్ళని గుర్తించినప్పుడే కదా వాళ్ళని గ్రహాంతరవాసులు పేరు పెట్టేది. పేరు పెట్టిన అంతే కదా. పలానా ఊరోడు అని మనం చెప్తున్నామంటే వాడు మన ముందుకు వచ్చింటే పలానా ఊరోడు అనేది మనకు, వాడు మన ఊరికి వచ్చింటే పలానా ఊరోడు అంటున్నాం. అట్లాగనే గ్రహం నుండి మన దగ్గరికి వచ్చినటువంటి వాడిని మనం గ్రహాంతరవాసి అంటున్నాం.
మన గ్రహాంతర వాసి మన దగ్గరికి వచ్చాడు అని ఎట్లా తెలుస్తూ ఉంది అంటే కొన్ని పనులు బట్టే కాకుండా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు కొన్ని సూచనల ద్వారా ఇవి గ్రహాంతర వాసులు చేసేటువంటి పనులే అని తెలియబడతాయి. అప్పుడు ఈ గ్రహాంతర వాసులు అంటే వాళ్ళు ఆజ్ఞలు ఏమైనా చెప్తారా అంటే జ్ఞానుడు కూడా వాళ్ళని ఏమాత్రం ఆజ్ఞలు చెప్పరు. అంటే వాళ్ళు జ్ఞానుడు చెప్పే అంటే ఆజ్ఞను శిరస వహించేటట్టుకుంటారు. అయినా కానీ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎవడు కూడా అటువంటి ఆదేశాలు ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి వదిలేశారు. వీళ్ళు పరిధిలో ఉంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళ పరిధిలో లేకపోతే ఆయన చేస్తాడు అనే విషయం వీళ్ళకి తెలుసు జ్ఞానులకు. కాబట్టి వీళ్ళు ఏమాత్రము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడు అజ్ఞాని, వాడు జ్ఞాని, మళ్ళీ ఈయన సహాయం చెయ్యి, వాడిని మీరు ఇబ్బంది పెట్టండి, మీరు ఆటంక చేయండి అనేటువంటి చెప్పరు అనమాట. మొత్తం మీద టోటల్గా మనం చెప్పుకుంటే గ్రహాంతర వాసులు అనేటువంటి వాళ్ళు అంటే జ్ఞానులకు తెలియబడతారు. ఆ జ్ఞానులే వీళ్ళను గ్రహాంతర వాసులని పేరు పెట్టారు. మనం మొట్టమొదటి గ్రహాంతర వాసి మనం గుర్తించినటువంటి వాడు సూర్యుడు. ఆయన తన ఆ గ్రహాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన మనువు అనే జ్ఞానం చెప్పడం జరిగింది. తర్వాత మీకు ఖురాన్ గ్రంథంలో 24వ సూర 43, 44 ఆయతులు చదవండి అవుతుంది. మీరు ముస్లింలో చదవండి. ఖురాన్ గ్రంథంలో 24వ సూర 43, 44, 24వ సూర. అల్లాహ్ మేఘాలను నడిపించటాన్ని మరి వాటిని పరస్పరం కలపటాన్ని ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగళ్ల పర్వతాల నుండి వడగళ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. అల్లా రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. మీ కళ్ళుంటే అంటే జ్ఞానం ఉంటే, తెలుసుకుంటే శక్తి ఉంటే అని అర్థం. కళ్ళు అంటే మీ అందరికి కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు కాదు, జ్ఞానం తెచ్చే కళ్ళు ఉంటే ఇది గ్రహించుకుంటే వెళ్తేనే ఉంది. ఇక్కడ నేను గ్రహాల గురించే చెప్పాను. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే ఇంకా కొంత ఎగస్ట్రా చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు? ఆయన భూతాల విషయం కూడా చెప్పాడు. మేఘాలు అని చెప్పాడు. ఆ మేఘాలు ఆయన పేర్చి పెట్టాడు, ఎంతోమందిని పెట్టాడు. వాళ్ళు వర్షం కురిపించడం లేదా, మీరు చూడడం లేదా? కురిపిస్తున్నారు. ఎవరు కురిపిస్తున్నారు వర్షాన్ని? ఏముంది అక్కడ? సూర్యమది. ఎట్లా వస్తుంది వర్షం? ఎవరెవరు ఇస్తున్నారు, పైనుంచి కిందకు లోపు వస్తుంటే మీకు వస్తుంది. అది మనకు తెలియడం లేదు. అంటే వీళ్ళు సైన్స్ ప్రకారం ఏదో చెప్తారు అది ఇదని, ఆ సైన్స్ అంతా వృథా. దేవుడు చెప్పినది జరుగుతూ ఉంది. అర్థమైందా? ఆ లెక్క ప్రకారం పోతే వడగండ్ల పర్వతాలు ఉంటే వడగండ్లు మీ మీదకి కురిపించడం లేదా? పిడుగులు కురిపించడం లేదా? ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడేస్తున్నాడు కదా. మన దేవుని ఆజ్ఞల ప్రకారం మీద జరుగుతూ ఉంది. అంటే ఆయన ఆజ్ఞ చేస్తే దాన్ని పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పిడుగులు కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ, ఈ వడగండ్లు కానీ, వర్షం కానీ, ఇవన్నీ దేవుని ఆజ్ఞతోనే జరుగుతూ ఉంది. దేవునికి తెలియకుండా ఏమి జరగలేదు. ఆయన ఆజ్ఞను శిరసా పాలిస్తున్నారు. ఎవరి మీద వడగండ్లు ఏమంటే వాళ్ళ మీద వడగండ్లు వేస్తున్నారు, ఎవరి మీద పిడుగులు ఏమంటే వాళ్ళు వేస్తున్నారు. ఈ రాత్రింబవలను మార్చేవాడు కూడా ఆయనే. అర్థమైందా? మళ్ళీ ఇంత పెద్ద పని చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఈ గ్రహాలు ఈ భూతాలు వెనకల ఎవరున్నారు? అల్లా ఉన్నాడు, అంటే దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ
మళ్ళీ దాన్ని 44వ వాక్యం 45వ వాక్యం కూడా చదువుతుంది. సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాగుతుండగా, కొన్ని 2 కాళ్లపై నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. దేవుడు ఎటువంటి వాడు అంటే, మిమ్మల్ని పుట్టించేది కూడా ఎలా పుట్టించాలి, 2 కాళ్ళతో నడిపించేది పుట్టాలా, 4 కాళ్ళతో నడిపించేది పుట్టాలా, ఏ రకంగా ఆయనకు అనుకుంటే ఆయన చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు అంటే అల్లా అంటే ప్రపంచానికంటే ఆయన పెద్ద, ఆయన అనుకున్నట్టే జరుగుతుంది అని మనకు తెలుస్తూ ఉంది. ప్రపంచంలో భూతాలు కానీ గ్రహాలు కానీ ఆయన మాట వింటున్నాయి, ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంది అంటున్నాను. మనుషులు ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగానే ఆయన శిక్షిస్తున్నాడు. అంటే గ్రహాల ద్వారా భూతాల ద్వారా ఆయన స్వయంగా, అర్థమైందా, ఆయన స్వయంగా మీ శరీరంలో ఉండి మిమ్మల్ని అంటే దుఃఖింపజేయడము సుఖింపజేయడము 2 చేస్తున్నాడు. ఆ రకంగా బయట కూడా ఆ రకంగా చేస్తున్నాడు. మనకు ఇది ఒక సాక్ష్యంగా తెలుస్తూ ఉంది అనమాట. అంటే అల్లా ఆజ్ఞతోనే మేఘాలు కానీ వర్షాలు కానీ పిడుగులు కానీ వడగండ్లు కానీ అన్నీ పడుతున్నాయని మీకు అక్కడ మీకు ఒక సాక్ష్యం దొరికినట్టే కదా. ఆ రకంగా మనం లెక్కేసుకుంటే కూర్చోండి మీరు. దేవుని ఆజ్ఞ ప్రకారమే ప్రతి జరుగుతుంటుంది. దేవుని పాలకులుగా వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళంతా దేవుని పాలకులుగా ఉన్నారు అనేది ఇది ఒక సాక్ష్యం. ఈ వాక్యము మనకు సాక్ష్యం. దేవుని పాలకులుగా ఉన్నారు వీళ్ళంతా అని. మళ్ళీ వీళ్ళంతా దేవుని పాలకులుగా ఉండి మళ్ళీ ఆయన ఆజ్ఞ ప్రకారమే చేస్తున్నారు. ఆయన స్వయంగా కొన్ని పనులు చేస్తాడు. ఆయన స్వయంగా చేయకుండా ఇతరులతో చేయిస్తాడు. ఇతరులతో ఎవరితో చేయిస్తాడు? భూతాలు గ్రహాలతో చేయిస్తాడు అన్నమాట. మళ్ళీ భూతాలు గ్రహాలతో చేయించినప్పుడు మనకి ఏమైనా కొద్దిగా తెలుస్తూ ఉందా? ఎన్ని పెద్ద ప్రమాదాలు జరిగినా, ఏ వడగండ్ల వాన వచ్చినా, లేదా పిడుగులు పడి చాలా మంది చనిపోయినా, వర్షాలు రాక ఎండిపోయినా, వర్షాలు కురిసి మునిగిపోయినా, ఇవన్నీ గ్రహాలు భూతాలు చేస్తున్నాయి అనే ధ్యాస ఏమాత్రము లేదు. మేము ఇప్పుడే కాదు, చాలా కాలాల క్రితమే 6-7 సంవత్సరాల క్రితమే చెప్పాను. మేఘము భూతము అది అనుకున్నట్టే చేస్తుంది. మేఘాలు అంటే మేఘాలు కొన్ని భూతాలుగా ఉండి కొన్ని రోగాలు మీ మీదకి వదులుతున్నాయి. కొన్ని రోగాలు గ్రహాలు మోసుకొస్తున్నాయి. ఆ కొన్ని రోగాలు కొత్త రోగాలు గ్రహాలు మీ మీదకి వదిలిపోతున్నాయి. ఎప్పుడైతే భూమి మీదకి మంచు వచ్చిందో, మంచు తెర అంటే మంచు కురుస్తుందట చూడండి, తెల్లగా మంచు కురుస్తుంటుంది చూడు. అప్పుడు భూమి మీదకి ఎప్పుడైతే మంచు వస్తుందో అప్పుడు కొత్త రోగాలు వస్తాయి భూమి మీదకి. ఒకతూరు వచ్చినప్పుడు ఉన్న రోగాలు కూడా తీసుకొని పోతుంది. అది ఒకతూరు వచ్చినప్పుడు ఉన్న రోగాలు విడిచిపెట్టిపోతుంది. ఈ రకంగా మనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంది. ఒక రోగము వచ్చింది అంటే దాని వెనకాల ఒక గ్రహము ఓ భూతము చర్య ఉంటుంది. మళ్ళీ ఇన్ని జరుగుతూ ఉన్న గ్రహాలు భూతాలు ఇవి మనకు చేస్తున్నాయని ఏమాత్రం ధ్యాస లేకుండా ఈయనెత్తికీడే చేసుకుంటున్నాడు అనేది. ఈయనెత్తికీడే చేసుకుంటే ఏ రోగం వచ్చింది చెప్పండి? కొత్త రోగాలు వచ్చినాయి. మన ఏంటంటే పేర్లు కొత్త పేర్లు చెప్పారు. మళ్ళీ ఆ పేర్లని ఎవడు పుట్టించినాడు వాళ్ళు? మళ్ళా ఇవన్నీ మనం ఇంతకుముందే కొన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం చెప్పుకున్నాము. ఈ గబ్బిలాల్లో కొన్ని రోగాలు ఉన్నాయి వస్తాయని. అట్లానే గబ్బిలాలు కూడా వచ్చినాయన్నమాట. దాని పేరు ఒకటి పెట్టారు. మళ్ళీ ఆ రోజు కూడా ఈ గబ్బిలాల్లో కొన్ని గ్రహాలు నివాసమే ఉన్నాయి, అవి ఇక్కడ వదిలిపోతాయని చెప్పాం మనము. ఆ రకంగా ముందే అవి గ్రహాల్లో అంటే గబ్బిలాలు వదిలిపెట్టి గబ్బిలాలు కూడా మీ దగ్గరికి వచ్చి చేసాయి. లేదా గబ్బిలాలైనా ఆ రోగం ఎట్లొచ్చింది? దానికేం కాకుండా దానిలో వాహనాలు ఉన్నాయన్నమాట. ఆ గబ్బిలాల్లోకి గ్రహాలు తీసుకొచ్చి అంటించి పోతే అవి కొంతకాలం ఉండి మీ ముందుకి మళ్ళీ దాడి చేయడం జరిగింది. దానికి ఏదో కొత్త పేరు పెట్టుకున్నారు, దానికి మందులు లేవు అంటున్నారు. ఇట్లా రకంగా మనం చెప్పుకుంటే మళ్ళీ అట్లా గ్రహాలు చేసిన పనులకు మందులు కనిపెట్టుకోవడానికి ఎంతకాలం పడుతుంది? అది కూడా దేవుడు ఇస్తేనే నీకు ఊహ కనిపెట్టేది, స్వయంగా ఎవడు కనిపెట్టలేదు. ఈ లెక్క ప్రకారం పోతే ఈ గ్రహాలు భూతాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ గ్రహాలు భూతాల యొక్క విషయం మనకు చాలా తెలియకుండా పోయింది. అంటే ప్రతి మీరు గమనించుకుంటే వాటి వెనకాల చాలా విషయాలు మనకు తెలియకుండా ఉండేవి ఉన్నాయని తెలుస్తుంది.
కానీ వాటి గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. ఎప్పుడు మనం సంపాదన కోసము, తిండి కోసం బ్రతుకోవడము ఇవన్నీ చూస్తున్నారు, కానీ మన వెనకాల ఏం జరుగుతూ ఉంది అని చూడడం లేదు. మనం సంపాదించుకుంటే మనం ధనికులు అవుతాం అనుకుంటున్నారు, కానీ నువ్వు ఎంత సంపాదించుకున్నా ధనికుడు కాకుండా ఉండేటువంటి సమయాలు కూడా ఉన్నాయి. ఏ పని చేయకున్నా వాడు ఆటోమేటిక్గా అనంతకు వాడు ధనికుడు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది ఎక్కడ విచిత్రము అంటే అట్లే మేము ఇంత సంపడుతున్నావు, నేను కాలేదే అంటే నువ్వు పడు ఎవరు తిన్నారు, నువ్వు పడుది పడుతున్నావు, నువ్వు కాలేదు. మళ్ళీ వాడు ఏం పడుకోకుండా సంపడుకోకుండా ధనికుడు. మళ్ళీ వాడు శ్రమ పడకుండా ధనికుడు కావడమేమి, నువ్వు శ్రమ పడి ధనికుడు కాకుండా పోవడమేమి. అంటే మానవ ప్రయత్నం ఏమీ లేదు. దేవుడున్నాడు, దేవుని పరిపాలన ఉంది. ఇవన్నీ నువ్వు విశ్వసించినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయి. దేవుని మీద విశ్వాసం లేకపోతే ఇది ఏ ఒక్కటి కూడా నీకు అర్థం కాదు. నువ్వు అయోమయంలో ఉండిపోతావు. వచ్చిన కష్టాన్ని ఏమాత్రం జవాబు లేకుండా అనుభవించాల్సి పని వస్తుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడుంటైనా కానీ దేవుడి మీద ధ్యాస కలిగి, దేవుని జ్ఞానం మీద ధ్యాస కలిగి మీరు బ్రతకాలని కూడా చూసినాను. చాలామందిని చూశాను బయట ప్రపంచంలో. కొంతమంది పల్లెల్లోనూ అక్కడెక్కడ చూస్తే వాళ్ళు ఏమాత్రం జ్ఞానం అని కానీ దేవుడు అని కానీ ఏమాత్రం తెలియదు. హిందువుల దగ్గరికి వేస్తే వాళ్ళ ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఏదో పెద్దమ్మ గుడో, శుంకరమ్మ గుడో, లేకపోతే రాముడు గుడో, ఆంజనేయ స్వామి గుడో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ గుడిని పూజ చేసుకోవడం అది పెద్ద భక్తి. ఇంకా ఏమైనా తీరుకుంటే అందగడ పోతారు, భజన అరిచి 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 భజన చేసి వస్తారనమాట. ఇంకా అలవాటు అయితే దినహాంబై నుంచి అరిచారు, నిద్ర వచ్చారు, రాత్రి నిద్ర రాదు వీళ్ళకు. అట్లా భజన చేసేవారు కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఇట్లా వాళ్ళ పని అట్లుంది, కానీ దేవుడు దైవం ఏమీ తెలుసుకునేటువంటి విషయం ఏమాత్రము లేదు. ఒకవేళ ఎక్కడైనా తెలుసుకుందామని పోతే ఎవడన్నా వాడు గురువు దొరికితే నీకు వాడేం చేస్తాడు, మొట్టమొదటి అంటకచ్చేది ధ్యానం. నీకు ఓ మంత్రాన్ని అంటగట్టి ఆ మంత్రాన్ని ఒక ధ్యానించుకుంటాడు. వాడు ధ్యానం చేసి 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 వాడేమంటాడు, నాకు ఫలానా గురువు అని నేను ధ్యానం తీసుకున్నాను, ఆ గురువు ఉపదేశం ఇచ్చాడు, నాకు ధ్యానం ఏమని చెప్పినాడు, నేను పొద్దున సాయంకాలం చేస్తున్నాను అంటాడు. వాళ్ళు చేసిన వాళ్ళు ఏమైనా ప్రయోజనం ఉందంటే ఒక పైసా ఎత్తు కూడా ప్రయోజనం ఉండదు దానికి. వాడు ఏదో నేను చేస్తున్నాను అనుకుంటాడు, కానీ దానివల్ల లాభం లేదు అని చెప్పాం. చాలామంది ధ్యానం చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అడగడం జరిగింది, మేము ధ్యానం చేస్తున్నాము మనం మంచి పని అంటే దాంతో చెడ్డ పని లేదని చెప్పినాడు. ఎందుకంటే ఆ టయాన్ని జ్ఞానానికి తెలుసుకోవడానికి వినియోగించండి అని చెప్పాడు. మళ్ళీ ఏం చేయాలి అంటే ఏం చేసేది జ్ఞానం తెలుసుకోవడం ముఖ్యం. మీకు జ్ఞానం ఎట్లా తెలుసుకోవాలంటే గ్రంథాల ద్వారా తెలుసుకోవాలి, ఎవరైనా ఇది చెప్తే ఏదైనా తెలుసుకోవాలా. ఇంక యాటివైనా చెప్పేవాళ్ళైతే ధ్యానం ఉంటారే, మళ్ళీ నువ్వు కాదంటావు అంటే నేను ఒకనే కాదు, భగవద్గీతలో చెప్పినది ఏమిది చెప్పినాడా? మళ్ళా ధ్యానం చేయమని చెప్పినాడా? చెప్పలేదు. బైబిల్లో చెప్పారా? లేదు. ఖురాన్లో చెప్పారా? లేదు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడా చెప్పండి దాని విషయం ప్రజలు మీరు ఎందుకు అనుకుంటారో చెప్పండి. లేదు. సరే, ఇంకా ఏం తెలియని విషయాలు ఏమున్నాయి మనకు అంటే పెద్ద అజ్ఞానంలో పడిపోయినాం మనం. అజ్ఞానం అంటే బయటపడాలంటే మనం ఇది గురువులు సహితము మోసపోయినారు. గురువులు మేము అని చెప్పుకునే వాళ్ళు సహితం మోసపోయినారు. వాళ్ళ వెనకలు ఉండేవాళ్ళు మరీ తప్పుదా పట్టిపోయినారు. ఇప్పుడు అల్లా అనేవాడు ఎవడు అంటే ఒకడే అల్లా అని ముస్లిం అంటారు. అది కంటాపటం అయిపోయింది మోసంగా. కానీ అక్కడ ఖురాన్లో సత్యం చూడండి అంటే ఖురాన్లో సత్యం ఏమాత్రం మనకు తెలియదు. అప్పుడు ఖురాన్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి చదివి చూడండి అయ్యా అని చెప్తే ఏమాత్రం ఖురాన్ ఏం చదువు, వాళ్ళకి తెలిసినంతా హదీసులే. హదీసులు అనేవి ఏ విధంగా ముస్లింలు తప్పుదా పట్టిస్తున్నాయో ఆ రకంగా హిందువులను వేదాలు పురాణాలు తప్పుదా పట్టిస్తున్నాయి. వేదాలు పురాణాలు భగవద్గీత అంటే గొప్పవి అనుకుంటారు, కానీ అవే గొప్పవని చెప్తున్నారు. ఈరోజు మేము వేదాలు పురాణాల కంటే భగవద్గీత గొప్పదంటే మా మీద అసూయతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చాలా కోపంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇంకా క్రైస్తవులకు పోయి 4 సువార్తలు తప్ప మీకు ఏమీ అవసరం లేదు, ఆదికాండం అంత్యకాండం అన్ని కాండాలు విడిచిపెట్టండి. సువార్త అని పేరు 4 వాక్యాలకు 4 అధ్యాయాలకు ఉంది.
ఆ 4 సువార్తలు సాక్షాత్తు దేవుడు వచ్చి మాట్లాడినాడు, అంతకంటే ఏం కావాలి మీకు, మళ్ళీ విడిచిపెట్టి పక్కదారి పట్టుతున్నారు మీరు ఎందుకు అని చెప్తే వాళ్ళు ఇంకా ఇవే ముఖ్యము అంటున్నారు. అందుకే వేదాలు మనిషి అవసరమని ఒక గ్రంథం రాశాం, ఉపనిషత్తులు లోపాలు అనే గ్రంథం రాశాం. తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేస్తామంటే ముస్లింలకు బాగా తెలియాలని, ముస్లింలకే కాదు ప్రతి మనిషికి తెలియాలని, హిందువు కానీ క్రైస్తవులు కానీ ఎవరికి తెలుసాలని ఖురాన్ ముఖ్యమా హదీసులు ముఖ్యమా ఏది ముఖ్యమని ఒక గ్రంథం రాయడం జరిగింది. ప్రవక్త ఉన్న సమయంలో కొంతమంది హదీసులు రాస్తే ఇది ఎట్లా అది ఎట్లా అని ప్రవక్త దండించి ఇది మంచి పని కాదు, మనకు దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం ఒకటి ఉంది, దేవుడు ఇచ్చినట్టు మార్గం ఒకటి ఉంది, దాని కాదని మీరు ఎందుకు రాసుకుంటున్నారు అని ఆ రోజు దండించినాడు. అవి దండించిన దానివల్ల వాళ్ళు రాసినట్టు చించేసినారు, కొంతమంది కాల్ చేసినారు. అట్లా జరిగింది ఆ కాలంలో. ఆయన ఉన్నంత వరకు ఎవరు ఏ హదీసులు రాయలేదు, రాసిన హదీసులని చించడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు అని ఖురాన్ ఆ ప్రవక్త గారు హెచ్చరించి చెప్పాడు. ఆయన మాట ఆ రోజు విన్నారు. ఆయన పోయిన తర్వాత కొంతకాలానికి మొదలుపెట్టినారు. కనీసం అంటే 33 మంది రాశారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అందులో కొంతమంది ప్రసిద్ధి చెందినాయి, కొంతమంది ప్రసిద్ధి చెందలేదు. కొన్ని బాగా పేరుకు వచ్చాయి, కొన్ని ఆ పేరుకు వచ్చిన దాంట్లో ఇమాం ముస్లిం గారు, ఇమాం బుఖారీ గారు మంచి పేరుకు వచ్చారు. వాళ్ళు రాసిన ఈ హదీసులు ఇప్పుడు అందరూ చదువుకోవడం జరిగింది. కనీసం ముస్లింల్లో 95%, ఇంకా చెప్తే 99% హదీసులు బాగా తెలుసుకున్నారు, కానీ ఖురాన్ గురించి తెలుసుకోలేదు. నేను చెప్తానంటే ఖురాన్ దైవ గ్రంథము, దాంట్లో ఉండేది ప్రతి సత్యము తెలుసుకోండి అని చెప్తున్నాం అన్నమాట. ప్రతి అమృతం లాంటి వాక్యాలు మేము రాసే వజ్ర వాక్యాలు అని ఒక గ్రంథం రాసాం, ఖురాన్ అవి చదవండి అని చెప్పాం. ఒక ఆయన చెప్పాడు చూడు, మళ్ళీ ఎవరో హిందువు ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ఆఖరి రాత్రి ఏం చెప్పాడు కదా, ఘనమైన రాత్రి గురించి చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంది అండి, వాస్తవమే. మళ్ళీ ఆ బుక్ పైకి హైలైట్ అది లెక్కేసుకుంటే. మళ్ళీ అది మనం ముస్లిం గ్రంథంలోనే మనం అసూయపడుతున్నామా, సంతోషపడి చెప్పుకుంటున్నాం. ఈరోజు సంతోషపడి చెప్పుకుంటున్నాం దేవుడు ఇటు మనకు చెప్పాడని. అది ఈరోజు హిందువులందరికీ ఖురాన్ అంటే తెలుసు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ హిందువులందరికీ బైబిల్ అంటే తెలుసు, క్రైస్తవులందరికీ ఖురాన్ అంటే తెలుసు, భగవద్గీత అంటే తెలుసు. అట్లాగే ఇక్కడ వచ్చే ముస్లింలు కూడా ఈరోజు బైబిల్ తెలుసు, భగవద్గీత తెలుసు. ఇప్పుడు మనం సర్వమానవులకు తెలియజెప్పినటువంటి జ్ఞానము అని ఖురాన్ చెప్పబడింది. అట్లా సర్వమానవులకు చెప్పినటువంటి జ్ఞానం అని భగవద్గీత చెప్పింది. అట్లే బైబిల్ కూడా చెప్పబడింది అన్నమాట. అని ఇప్పుడు మొట్టమొదట సూర్యుడు చెప్పిన జ్ఞానం వాస్తవమే, దేవుడు ఆకాశ యుద్ధాన్ని ద్వారా చెప్పించాడు. అది మన భూమి మీదకి వచ్చింది ఈ సూర్యుని ద్వారా. భూమి మీద సూర్యుడు చెప్తే అసలు ఆ చెప్పినటువంటి వాడు మనువు ఇంకొకరు చెప్తే ఈ రకంగా ఒకరికొకరు పరంపరంగా చెప్పుకుంటూ పోతే అదంతా భూమి మీదకి తెలిసింది. ఈరోజు మన అదిలో జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. అది వ్రాయబడింది ఒక గ్రంథంగా, దాన్ని మనము భగవద్గీతలు అంటున్నాం. అంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం పేరు పెట్టుకున్నాము, భగవంతుడు చెప్పినాడు కాబట్టి భగవద్గీతలు అంటున్నాం. దానికి వాస్తవమైన పేరు దేవుడు పెట్టిన పేరు, మనుషులు పెట్టుకునే పేరు భగవద్గీత, దేవుడు పెట్టుకునే పేరు ఏది, తౌరాత్. మళ్ళా గట్టి చెప్పుకుంటారు. మన తౌరాత్ గ్రంథంలో ప్రతి ఉంది. తౌరాత్ గ్రంథం అనుసరించి ఇంజీల్ గ్రంథం పుట్టింది. ఇంజీలు తర్వాత అనుసరించి ఖురాన్ గ్రంథం పుట్టింది. ఈ మూడుని సమర్థిస్తూ ఉంది. తౌరాతును ఇంజీల్ను సమర్థిస్తూ ఉంది, ఖురాన్ గ్రంథము ధృవీకరిస్తూ ఉంది అని చెప్పినటువంటి ఆయతులు 5వ సూరాలో ఉన్నాయి. ఇంకా 5వ సూరాలో 68వ ఆయత చదవండి అవుతుంది. మీరు ముస్లిం మీద చదవండి. పద్యం రాయని పక్క మనిషికి ఇచ్చే చెప్తా. పద్యం న్యూస్ అయితే ఎట్లా, నీ పక్క మనిషికి ఇచ్చే గడ్డమాయనకి ఎవరో జలీలా జమాల్ గారికి ఇచ్చేది. 5వ సూర 68వ ఆయత. ఓ ప్రవక్త వారికి చెప్పు, ప్రజలు చెప్పు. ఓ గ్రంథవహులారా, మీరు తౌరాత్ను ఇంజీల్ను మీ ప్రభు తరపున మీ వద్దకు పంపబడిన దానిని మీ జీవితాల్లో నెలకొల్పినంత వరకు మీరు ఏ గర్భం పైన లేనట్లే
ఉండండి. తౌరాతును, ఇంజీలు అంటే బైబిల్ను, మీకు ఇచ్చినటువంటి నేను ఇచ్చినటువంటి ఈ ఖురాన్ను మీ జీవితాల్లో నెలకొల్పనంత వరకు ఏమన్నాడు? ఏ ధర్మంలో లేనట్లే. మీరు ఏ ధర్మంలో లేనట్లే. మీరు ముస్లిమా అంటే ఆయన ఖురాన్ చదివి ముస్లిం అంటే లేదు, భగవద్గీత చదువు, బైబిల్ చదువు. అప్పుడు అట్లా చెప్పినది ఇక్కడ. తౌరాతును, ఇంజీల్ను నేను మీకు ఇచ్చినటువంటి ఈ దైవ గ్రంథాన్ని, ఈ 3 గ్రంథాలు చదివినంత వరకు నీవు ఏ ధర్మంలో లేనట్లే. అంటే ఇస్లాం ధర్మంలో లేవు, హిందూ ధర్మంలో లేవు, అట్లాగనే క్రైస్తవ ధర్మంలో లేవు. వాడు నిజమైన క్రైస్తవుడు అంటే వాడు 3 గ్రంథాలు చదివిండల్లా. నిజమైన హిందువు అంటే వాడు బైబిల్, భగవద్గీత, ఖురాన్ దగ్గర పెట్టుకొని పూజనీయంగా చదవలేడు. అట్లాగానే నిజమైన ముస్లిం అంటే ఈ 3 గ్రంథాలు తెలిసి ఉండాలా, వాటి జ్ఞానం తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళందరికీ ముగ్గురికి బైబిలు, ఖురాను, భగవద్గీత హిందువులందరికీ ఇచ్చాము. నేడు హిందువులు అందరూ చాలామంది చదివారు. ఖురాన్ యొక్క రహస్యం అంటే మనం వివరించి రాశాం కదా, వజ్రవాక్యాలు, జ్ఞానవాక్యాలు అని వాటిని చదివి బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు ఖురాన్ యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. ఇప్పుడు మనం అట్లనే ముస్లింలకైనా దాని గొప్పతనం తెలిసిందే అని అంటే ఇప్పుడు ఈ వచనం ఎంతమందికి తెలుసు చెప్పండి? ఈ ఆయత్ ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు? ముస్లింలకే తెలియదు. ఇక్కడ ఏం చెప్పినాడు? 565 ఆయత్లో ఈ ప్రవక్త ఇలా చెప్పు, నువ్వు తౌరాతులు కానీ ఇంజీల్ కానీ మీకు నేను ఇచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని కానీ 3 గ్రంథాలను చదవనట్టు వరకు నువ్వు ఏ ధర్మంలో లేనట్లే అని చెప్పాడు. అంతే కదా? ఇప్పుడు వాస్తవంగా మనం మనిషిని తర్వాత 3 గ్రంథాలు తెలుసుకొని తెలిసిందే కదా. సరే, తెలుసుకున్నారు. నేను సంతోషపడుతున్నా. ఈరోజు అటు తెలుసుకునేటువంటి వాళ్ళే ఈ సభకు వస్తున్నారు. ఈ సభకు ముస్లింలు వస్తున్నారంటే వాళ్ళకి అంతో ఎంత జ్ఞానం అర్థమైంది. అట్లాగానే క్రైస్తవులు వస్తున్నారంటే అంతో ఎంత అర్థమైంది. కేవలం హిందువులే రావడం లేదు, వాళ్ళు సంతోషంగా వస్తున్నారు, సంతోషంగా తెలుసుకుంటున్నారు. ఏదో బలవంతంగా కానీ పోవాలనే ఉద్దేశంతో కానీ ఏం లేదు. ఆ రకంగా మీరు అంత సంతోషంగా వస్తున్నారు కదా ఇక్కడికి. మాకు అది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఎక్కడా లేదు ఈ పద్ధతి, ఇక్కడ మాత్రమే ఉందని వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఇదంతా మనం ఐకమత్యం కోసము, ప్రజల్లో ఊరుకోరు అవగాహన చేసుకునే దానికోసము, అన్నిటికంటే ముఖ్యము దేవుని జ్ఞానం ఒక్కటే తెలుసుకునే దానికోసము. ఇప్పుడు మనం ఈ దేవుని జ్ఞానం ఒక్కటే, దేవుని పాలన ఒక్కటే అని మనం తెలుసుకున్నాము. దేవుని పాలనలో మనకు గ్రహాలు, భూతాలు పని చేస్తున్నాయి అని తెలుసుకున్నాం. వాళ్ళు ఎక్కడున్నారు అంటే మన మధ్యలోకి వచ్చినారు అనమాట. మన మధ్యలో తిరుగుతున్నారు. నీకు తెలియదు, నేను ఎవరు చూడకుండా ఈ పని చేసినా నువ్వు అనుకుంటున్నావు. నిన్ను గమనించే కళ్ళు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడో శిక్ష వేస్తారు అవసరం వచ్చేవాడు, లేకపోతే నేను వదిలేస్తారు సంపూర్ణంగా. వదిలేసినారు అంటే 2 యుగాల పర్యంతం నువ్వు అనుభవించాల్సి పని వస్తుంది. లేదా అప్పుడే శిక్ష అయితే అది భయంకరంగా ఉంటుంది. నేను చూశాను ఒక కారులో ఒక బస్సు పోయి కారు గుద్దుకుంటే ప్రత్యక్షంగా ముందర జరిగింది. కారు మొత్తం దానికి దూరిపోయింది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మొత్తం ఏమైనారో తెలియదు కానీ కింద రక్తం కారుతుంది. రేడియేటర్లు నీళ్లు కారుతున్నాయి, రేడియేటర్లో నీళ్లు కారినట్టే రక్తం కారుతుంది కింద. అంటే వాళ్ళు నుసిని అయిపోయి పిండి వేసి రక్తం పిండి వేసినట్టు అది. వాళ్ళకి ఆ పని ఎవరు చేశారు? గ్రహాల సమయం. ఈడు కళ్ళు తెలుసుకునే తోలుతున్నాడు, వాడు కళ్ళు తెలుసుకొని తోలుతున్నాడు, 2 బండ్లు. మళ్ళీ ఆ పెద్ద బండి కింద ఎందుకు ఇరుక్కుంది? ఎవరో చేశారేమో వాడ, నీకు తెలియకుండా. ఎవరు చేసినా అని చెప్పేదానికి వాడు లేడు, ఆడ బండిలో లేడు. వాస్తవంగా వాళ్ళు కర్నూలు దగ్గర జరిగింది, నేను చూసాను ఎదురుగానే. వాళ్ళు ఎవరు అంటే ఆ పెళ్ళికి పోయి వస్తున్నారు, పెళ్లి సంబంధానికి వేస్తున్నారు, పెళ్ళి కూడా కాదు, పెళ్లి సంబంధానికి పోయి వస్తున్నారు. దాంట్లో బాబనే కూర్చున్నాడు, అంటే పెళ్ళి పెరయ్య, ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇక్కడ చూసేదానికి. ఈ రకంగా పోయి వచ్చే వాళ్ళు ఆ రకంగా శిక్షించబడినారు అనమాట. ఈ ఆయత్ ఇంకో తూరు చదవండి మీరు, ఈ ఆయత్ ఇంకో తూరు చదవండి. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ గ్రంథవహులారా, మీరు తౌరాత్ను, ఇంజీలును మీ ప్రభు తరపున మీ వద్దకు పంపబడిన దానిని మీ జీవితాలలో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మం పైన లేనట్లే. నీ ప్రభు తరపున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కరులపై దిగులు చెందకు.
ఇప్పుడు ఈ చెప్పినటువంటి విషయాన్ని తిరస్కారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తిరస్కారాలు కూడా ఉన్నారు, చెప్పినటువంటి అర్థం చేసుకోకుండా. కానీ ఇది ఎవరికి చెప్పారు అని ప్రశ్నిస్తున్నాను. ఈ విషయం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? జిబ్రాయిల్ దూత ప్రవక్తకి చెప్పాడు. ప్రవక్త ఎవరికి చెప్పమని చెప్పినాడు? ప్రవక్త ప్రజలకు చెప్పమని చెప్పారు. ప్రజల కంటే ఎవరికి? ముస్లింలకు. ఇక్కడ చెప్పినవి నా తరపున మీకు ఇచ్చిన గ్రంథాన్ని, మీకు ఇచ్చిన గ్రంథం ఏది? ఖురాన్ కదా ముస్లింలకు ఇచ్చేది. కాబట్టి ముస్లింలకి ప్రత్యేకించి విషయం చెప్పాడు. నా తరపున మీకు ఇచ్చిన ఈ గ్రంథాన్ని, తర్వాత తౌరాత్ గ్రంథాన్ని, ఇంజీల్ గ్రంథాన్ని, ఈ మూడింటిని మీరు చదవకపోతే అంతే కదా మీరు ఏ ధర్మంలో లేనట్లే. మీరు మీ హిందువు కాదు, మీ క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు, దేవుని ధర్మం ఏమాత్రం తెలియదు నీకు అని చెప్పాడు. అందువల్ల మనం ఏం చేయాలి? ప్రతి మనిషి దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని ధర్మాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ 3 గ్రంథాలు మనం చూడాలి. ఈ 3 గ్రంథాల్లో మనం శ్రద్ధ వహించి చూడగలిగితే, దేవుని మీద శ్రద్ధ కలిగితే మనకు జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానం తెలిస్తే మన వెనక తెలియకుండా మనం నడిపించేటువంటి వాళ్ళు ఎవరున్నారని కూడా మనకు తెలుస్తుంది. దేవుని పాలన తెలుస్తుంది, దేవుని జ్ఞానము తెలుస్తుంది. దాని ద్వారా చివరికి దేవుడు తెలియబడతాడు. ఏదైనా అవసరం వస్తే ప్రతి ప్రశ్నకు నీ వెంటనే నీ పక్కలోనే నీ దగ్గరగా అత్యంత సమీపంగా ఉన్నటువంటి అల్లా నీకు ఆ విషయానికి జవాబు చెప్తాడు. ఆయన చెప్పలేదు అనుకోకుండా చెప్తాడు. అర్థమైందా? చెప్పండి, ఇంకేమన్నదే ప్రశ్న? ఏం లేదు, కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అహర్నిశలు నీ వెంట ఉండి, నీ ఇంట ఉండి పని చేపిస్తున్నాడు, అన్ని కార్యాలు చేస్తున్నాడు, అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అంతే కదా? నువ్వు వాస్తవంగా గుడ్డివానివి, నీకేం తెలియదు. ఆయన చూపిస్తుంటే చూస్తున్నావు, ఆయన వినిపిస్తుంటే వింటున్నావు. నువ్వు ఎక్కడో శరీరంలో ఉన్నటువంటి జీవాత్మవు, నువ్వు రవ్వంతా ఒక్క చోట ఉన్నావు. కానీ నేను చూస్తున్నాను అంటున్నావు కాబట్టి నీకు పాపం తప్పలేదు. నువ్వు బాధ్యతవుతున్నావు పాపానికి. అటువంటి బాధ్యతను పెట్టుకోవద్దు, బాధ్యత కావద్దు. ఏ పని నువ్వు చేయలేదు. చూస్తున్నాను చేస్తున్నాను అని అనవద్దు. నువ్వు చూసేవాడిని నువ్వు కాదు, చేసేవాడిని కూడా నువ్వు కాదు అని మనకు తెలియజెప్పే నిమిత్తము నేను నేను మీ శరీరంలో కార్యకర్తగా ఉన్నాను అని చెప్పాడు. మీ శరీరంలో నేను కార్యకర్తగా ఉన్నాను అని చెప్పాడు అన్నమాట. అహర్నిశలు పని చేస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. దీంట్లో మనకు చెప్తుంటే ప్రతి ఒక చోట ప్రతి పనినే ఆయనే చేస్తున్నాడు అని మనం అనుకోకపోతే మనకు ఏమాత్రం ఏది తెలియకుండా పోతుంది. అందువల్ల మీరేం చేస్తారంటే ప్రతి నిమిషము మన శరీరంలో ఉండి ఆయన అన్ని పనులు చేస్తున్నాడు అనుకోండి. పనులు చేసేవాడు ఎవడు? అల్లా. పనులు చేయకుండా చూసేవాడు ఎవడు? అల్లా. అక్కడే మీద కనిపిస్తున్నారు. పనులు చేసేవాడు ఎవడు అంటే అల్లా, పనులు చేయకుండా చూసేవాడు ఎవడు అంటే అల్లానే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అల్లా ఉన్నారు. ఎవరు అనేది తెలియకుండా, పోలిక లేకుండా పోయింది మనిషికి. ఎవరికి? ముస్లింలకు. వాస్తవంగా అదే అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు అన్నాడు. అల్లా ఏ విధంగా సెలవిస్తున్నాడు? ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఈయనే మీ అల్లా, ఇతన్నే మీరు ఆరాధించండి. మీకు ఇద్దరు దేవుడు లేరు, ఆరాధకుడు ఒక్కడే. మీకు ఇద్దరు ఆరాధకులు లేరు, ఆరాధకుడు ఒక్కడే. మీరు ఆరాధించాల్సింది ఒక్కనే, మీరు పూజించాల్సింది, నమాజ్ చేయాల్సింది ఒక్కనే, ప్రార్థన చేయాల్సింది ఒక్కనే. కానీ ఇద్దరిని చేయకూడదు. కానీ ఎవరు చెప్తున్నారు అన్నమాట? అల్లా చెప్తున్నాడు. ఈయన మీ అల్లా, ఈయనే మీరు ఆరాధించండి, ఈయనే మీరు నమాజ్ చేయండి, నాకు భయపడి ఉండండి.
16 సూర 51 చూడు. 16 సూర 51. అల్లా ఇలా సెలవిచ్చాడు, అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. ఇద్దరు ఉండకూడదు, ఒకటే ఉండాలా. ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే. ఆయన ఒకడే, ఎవరు? నేను కాదు, నేను చెప్తాను, ఆయన ఒకడే. అదే చెప్పినా. కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి. ఆయన నమస్కారం చేయండి, నాకు భయపడండి. ఆయన నమాజ్ చేయండి, నాకు భయపడండి. ఆయన ఆరాధించండి, నాకు భయపడండి. నేను అల్లా సెలవిస్తున్నాడు, ఈయనే మీ అల్లా. అల్లా మీకు ఒకడే, ఇద్దరు అల్లా లేరు. ఆయన ఒకటే ఆరాధించాలి మీరు, కానీ నాకు భయపడండి అన్నాడు. చెప్పేవాడు అల్లా, చెప్పబడేవాడు అల్లానే. అల్లా ఇంకో అల్లా చూపిస్తున్నాడు. ఈ మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని నమాజ్ చేయాలి? అల్లానే. కానీ చెప్పే అల్లా ఎవరు? పెద్దల్లా. మన నమాజ్ చేయాల్సిన అల్లా ఎవరు? రెండు అల్లా. ఇప్పుడు కొత్త అంటే ఈ ఇద్దరు అల్లాలు ఉన్నారు, కానీ నువ్వు ఆరాధించాల్సింది ఒక్క అల్లానే. అదే చాలాసార్లు చెప్తాడు. అన్ని కార్యాలు చేస్తున్నాడు, అహర్నిశలు చేస్తున్నాడు, ఒక్క మాట కూడా ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఖాళీగా ఉండడు, అలసట లేదు, నిద్ర లేదు, కునుకు లేదని 2వ సూర 255 చెప్పాడు. ఆ మాట చెప్పాడు కదా. మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, ఆయన ఏమాత్రం పని చేయడు, ఆయన అనుకుంటే అన్నీ అయిపోతాయి అని చెప్తాడు. మళ్ళీ పని చేయని వాడు ఓడున్నాడు, పని చేసేవాడు ఓడున్నాడు. ఇద్దరు అల్లాలు ఉన్నారని మనకు విషయం మనకు ఈ చాలామంది కాదు, మొత్తం టోటల్గా ఈ ముస్లిం ప్రపంచానికి తెలియకుండా పోయింది. అట్లాగనే క్రైస్తవ ప్రపంచానికి తెలియకుండా పోయింది. పరిశుద్ధాత్మ వేరు, కుమారుడు వేరు అని తెలిసింది. అంతే కదా. తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు తెలియకుండా పోయింది. అట్లాగనే ఇక్కడికి వచ్చే ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని తెలియకుండా పోయింది. ఇక్కడేమో భగవద్గీతలో ఆత్మ పరమాత్మ 2 వేరు డివైడ్గా చెప్పాడు, అక్షరుడు అక్షరుడు అని. అంతే కదా. అక్షరుడు కాదు, అక్షరుడు పురుషోత్తముడు అని. అక్షరుడు పురుషోత్తముడు ఇక్కడ చెప్పాడు డివైడ్గా, ఆత్మ పరమాత్మ అని. అక్కడ 2వ దైవ గ్రంథానికి పోయేసరికి తండ్రి పరిశుద్ధాత్మ అన్నాడు, 2 పేర్లు పెట్టాడు. ఇక్కడ 3వ దైవ గ్రంథానికి ఇద్దరిని ఒకే పేరు పెట్టిన దానివల్ల పూర్తి కన్ఫ్యూజ్ అయిపోయిన, కంప్లీట్గా తెలియకుండా పోయింది అనమాట. కానీ అక్కడ చెప్పింది ఒకటి జ్ఞానమే, ఇక్కడ చెప్పింది ఒకటి జ్ఞానం, ఇక్కడ చెప్పింది ఒకటి జ్ఞానమే. అక్కడ ఆత్మ పరమాత్మ అనే విషయాన్నే ఇక్కడ తండ్రి పరిశుద్ధాత్మ అన్నారు. అదే విషయాన్ని ఇక్కడ అల్లా అల్లా అన్నారు, 2వ పేరు ఇట్లా. ఇక్కడ ఇద్దరు అల్లాలు అనే దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఆత్మ అని చెప్పుకుంటుంది, కానీ పూర్తి పరమాత్మ అని ఎక్కడ చెప్పలేదు. అది 15వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్పారు, అందరికి చెప్పలేదు అనమాట. ఆత్మ అని చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగానే ఇక్కడ అల్లా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక చోటు పోయిన తర్వాత ఈయనే మీ అల్లా, ఈయనే మీరు ఆరాధ్యదేవు, ఇద్దరు అల్లా లేరు మీకు ఆరాధ్యదేవంగా, ఒక్కరిని పూజించండి, అతన్ని పూజించండి, నాకు భయపడండి అని చెప్పాడు. పూజించబడేవాడు వేరు, భయపడేవాడు వేరు. అంతే కదా. ఇద్దరు అనేవి మనకు స్పష్టంగా మనకు ఖురాన్లో తెలియజెప్పబడింది. ఇది మనం గ్రహించుకుంటే దేవునికి దగ్గరకు పోతాము, గ్రహించుకోలేదనుకోండి మనం అజ్ఞానంలోనే ఉండిపోతాము. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మీకు తెలియాలంటే సర్వసాధారణంగా మీరు అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇష్టత కలిగి మీరు వస్తూ ఉంటే, జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మంచిది అనమాట. లేదు అబ్బినప్పుడు పోతాము, అబ్బినప్పుడు ఇంట్లో కూర్చుందాము, ఏదో పని చేసుకుందాము అంటే అది దేవుడు అంత సులభమైన వాడా? మీకు అంత హేళనగా ఉంటాడా? అంత తక్కువగా ఉంటాడా? మీకు ఇష్టం వచ్చినప్పుడు పోయి ఇష్టం లేనివాడు ఉంటుంటే. కాబట్టి దేవుడు అంటే గొప్ప, దేవుడు అంటే అందరికీ గొప్ప. ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనకు సృష్టికర్త అని మనం తెలుసుకున్నప్పుడు మనకు భయం పుడుతుంది. అదే దేవుని మీద భయం ఉంటుంది, అదే దేవుని మీద ఆరాధన కూడా వస్తుంది. ఒక దేవుని మీద భయం పుడుతుంది, ఒక దేవుని మీద ఆరాధన వస్తుంది. ఆత్మ అనేవాని మీద ఆరాధన వస్తుంది, పరమాత్మ అనేవాని మీద భయం పుడుతుంది. ఈ రకంగా మనం ఆడించేవాడు ఆత్మ, అన్నీ చూసేవాడు పరమాత్మ అని కూడా మనకు తెలియబడుతుంది. ఈ రకంగా లెక్క చెప్పుకుంటే మనము సంపూర్ణమైన జ్ఞానంలో కావాలంటే
మీ మనసుల్లో మంచి ఉద్దేశాన్ని పెట్టుకోండి. నేను జ్ఞాని కావాలి, జ్ఞానం తెలుసుకోవాలి అని మంచి ఉద్దేశాన్ని పెట్టుకోండి. అంటే దీన్ని ఎక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చదివించాలంటే ఐసులు ఉన్నారు, వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు కూడా. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని చదివిలే మనం. మళ్ళీ అట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టును, వాళ్ళు నువ్వేం మార్చలేవు. వదిలిపెట్టి నీ ధ్యాసలు నువ్వు దేవుని మీద ధ్యాస కలిగి ఉండు, అది సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పువ్వులు ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇప్పుడు మీకే కాదు, మమ్మల్ని వాడకపరిచే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల మమ్మల్ని కూడా విచిత్రంగా చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. కానీ మేము దేవుని జ్ఞానంలో ఎవరికి భయపడలేదు, దేవుని జ్ఞానం ఏడలో భయపడాల్సిన పని లేదు. కానీ మనం ఏ పనులు మనం చేయలేదు, అంటే దేవుని పని చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం చూస్తున్నాడు, మన మంచి మార్గానికే పంపుతాడు. మనం చూడడమే కాకుండా మన వెనుకల ఎన్నో శక్తులు, అంటే ఎన్నో గ్రహాలు, ఎన్నో భూతాలు మనం చూస్తున్నాయి. అర్థమైందా? గ్రహాలంటే దయాలను కుదండి, భూతాలంటే దయాలను కుదండి. వీళ్ళు పెద్దలు. దయాలంటే సృష్టివాళ్ళు మామూలు చచ్చిపోయి మళ్ళీ ఉంటారే, వాళ్ళు వేరు, దయాలు వేరు. వీళ్ళంతా వేరు, గ్రహాలు భూతాలు వేరు. అందువల్ల మమ్మల్ని ఇప్పుడు జలం మీటింగ్ చెప్పినాను. దాంట్లో ఏం చెప్పాము? వేమన చెప్పిన పద్యాన్ని విడిది చెప్పాము. మీకు బాగా అందరికీ అర్థమైంది, అందులో తప్పు లేని తెలిసింది. కానీ దాన్ని బిట్టుగా కట్ చేసుకుని ఈ తప్పు చూడండి, బ్రహ్మను రజకొడుకు అంటున్నాడు చూడండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే మా దేవుడు నువ్వు రజకొడుకు అంటావా, మీ మతం వేరు, మీ కులం వేరు అనేవాళ్ళు ఉన్నారు అనమాట. నేను హిందువునే, నేను అంటే జ్ఞానం చెప్తున్నాను, వాళ్ళకి ఏ జ్ఞానమో తెలియదు, ఇంత పెద్ద జ్ఞానం చెప్తున్నాను. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళు విమర్శలకు నేను భయపడడం లేదు. కట్టుకొని మీ ఆశయం మీదకి వచ్చి మేము సర్వనాశం చేస్తాం మేము అంటే, ఓ మంచిది అని చెప్పాము. దానికి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పాము. ఆడిచ్చేవాడు లోపల మిమ్మల్ని వాడు ఎట్లా ఆడిచ్చా అట్లా ఆడించబడతారు, మీరు బొమ్మలు అంతే అని చెప్పాము మేము. ఆ రకంగా మనం చేసేపని ఇట్లా చెప్పకపోతే నేను భయపడి చెప్పండి, ఈ జ్ఞానం మీకు చెప్పేవనే కాదు ఇంతవరకు. ఇప్పుడు ఇది హదీసులు ఖురాన్ రాసేవనే కాదు. హదీసుల గురించి రాయంటే ఏమో వద్దు మనం అని భయపడేవారు. అట్లా కాదన్నమాట. నేను ఏమైపోయినా పర్వాలేదు, దేవుని జ్ఞానంగానే చెప్తాను నేను. అల్లా జ్ఞానం ఎప్పటికైనా అల్లా జ్ఞానం, అది ఉన్నతమైనది, దాన్ని ఎవరు మార్చేదని కాదు. ఖురాన్లో ఉండేదని ఖురాన్లో ఉన్నది ఉన్నట్టే చెప్తాను, బైబిల్లో ఉండేదని బైబిల్ ఉన్నది ఉన్నట్టే చెప్తాను, భగవద్గీతలో ఉండేదని ఉన్నది ఉన్నట్టే చెప్తాము. సత్యం తెలుసుకోండి అయ్యా మీరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ముస్లింలకు చెప్తున్నాం, హిందువులకు చెప్తున్నాం, క్రైస్తవులకు చెప్తున్నాం. కానీ ఆ సత్యం తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంతకుముందు మనం ఆయసలు చదవలేదా, అట్లాగానే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు తెలుసుకోలేకుండా పోతున్నారు, తర్వాత విమర్శిస్తున్నారు. అంతే కదా. చిట్ట చివరిలో ఇప్పుడు మనం చదివిన ఆయతలో ఏముంది, చిట్ట చివరిలో వాడిని మనం చిట్ట చివరిలో చదివిన మనం విమర్శించే వాళ్ళు ఉన్నారు, తిరస్కారులు ఉన్నారు. ఆ తిరస్కారుల వైపు మీరు చూడొద్దండి, వాళ్ళ వైపు మీరు పోవద్దండి అని చెప్పాడు అనమాట. మన తరలి వాళ్ళు తిరస్కారంతో మనకేం పని లేదు. దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు, మనల్ని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు ఎవరినైతే ఒప్పుకుంటున్నారో చెప్పండి, వాళ్ళు దేవతలను ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి దేవతలే గొప్పగా అనిపిస్తున్నారు. నాయనకి ఈ మధ్య కాలంలో మేము ఒక గుడి కట్టిస్తున్నా, మీరు చందా వేయండి అని వచ్చారనమాట. అంటే నేను గుళ్ళకు గోపురాలకు చందా ఇచ్చేవాడిని కాదు అంటే, మేము ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తున్నామంట. ఆంజనేయ స్వామి గుడి అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా కట్టించుకోకపోతే నేను మాత్రం పైసా వేయను అంటే, మీరు చందా ఇస్తారని చాలామంది చెప్పారు, అందువల్ల మేము వచ్చినాము. చందా ఇస్తానయ్యా, నేను మంచిదానికైతే ఇస్తాను, దేవుడికైనా ఇస్తా. నువ్వు ఏదో ఆంజనేయ స్వామి కట్టి నేటికి ఇస్తానంటే, ఆంజనేయ స్వామి దేవుడు కాదంటే నా దగ్గర దేవుడు కాదు. ఏదో కట్టేది చెప్తాను, మన దేవుడు అని మేము అందరూ చెప్తాను కదంటే, సరే నువ్వు ఓ మాట అడుగుతా చెప్పు అని చెప్పిన. ఏమడుగుతావంటే, గండి ఆంజనేయ స్వామి ఉన్నాడు, కసాపురం ఆంజనేయ స్వామి ఉన్నాడు. నువ్వు గండి ఆంజనేయ స్వామికి ముక్కొని నీకు అవిస్తా ఇవిస్తా ఆభరణాలు చేపిస్తాను ముక్కునేవనుకో, ఒకవేళ నువ్వు గుంతకలకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కసాపురం దగ్గరని ఆ కసాపురం ఆంజనేయ స్వామికి ఆభరణాలు చేయించావు అనుకో నువ్వు, అప్పుడు ఏమవుతుంది, గండి ఆంజనేయ స్వామి నేను పట్టుకుంటాడు, ఏదా నాకు చెప్పి నాకేం దిగలేదు అంటాడు.
నీకే కదా మరి ఇచ్చినానంటే ఎవరికో వారికి ఇచ్చావు, నాకేం ప్రయోజనం, నువ్వు కథాబ్రహ్మానికి ఇచ్చావు, నాకు కదా గెలిచింది అంటాడు. అంటే నీ లెక్కలో ఆంజనేయ స్వామి అంతా ఒకడే, కానీ వాళ్ళు ఒప్పుకోలేదేమన్నట. నీ లెక్కలో ఒకడని నువ్వు అనుకున్నావు, నువ్వు ఆ మొక్కున్నాను కానీ నువ్వు ఇచ్చినావు ఆభరణాలు, కానీ ఆంజనేయ స్వామి ఒప్పుకోలేదు. ఈ ఆంజనేయ స్వామి దగ్గరకు నాకు గెలిచిన ఆభరణాలు ఆయనకి ఇచ్చేట్లు అనుకున్నావు, అయిపోయి నావే, నా మొక్కుబడి నాకు మొక్కుబడి, అసలు మొక్కుబడి అసలు అంటాడు. ఆయన లాభం ఆయనలే, నా లాభం లాభమే, ఇదేం వ్యాపారం మాదిరి. అంటే ఇప్పుడు ఎంతమంది ఆంజనేయ స్వామి అన్నాడు, కథాపురం ఆంజనేయ స్వాముడు, గంట ఆంజనేయ స్వాముడు, మరి ఇద్దరు ఆంజనేయ స్వామి ఊరికి కూడా ఉన్నాడు కదా, వాళ్ళంతా ఆంజనేయ స్వాములే కాదని ఉన్నాడు. నువ్వు ఇచ్చినది రావణ భక్తులకి అట్టన అంటే రావణ భక్తులకి కాదు. రావణ భక్తులు ఈ బుద్ధి ఈడెట్టుకుంటాడు చెప్పు. ఇప్పుడు ఈడెట్టుకు అడుగుతాడు, నాకు అంతలెక్క నేను నెలలు ఉండేది ఎందుకు అనుకున్నా. మళ్ళీ అయితే మేము చేసేది మంచిది అంటే మీరు ముళ్ళబాటు వేసుకునే దాంట్లో నడుస్తామంటే నేను ఒప్పుకోను. పూలబాటు వేసుకొని నడుస్తామంటే ఇంకా 2 పూలు చల్లేవండి, కానీ మీరు అన్ని ముళ్ళని చల్లుకునేది పూలే అనుకున్నాను. మీరు నడుస్తామంటాడు, ఎట్లా చెప్పాలి నేను నడుస్తాండి, దానికి ఎట్లా చదవాలా, మీకే కూర్చుకుంటే చూడు అని చెప్పినాము. మరి నడివేది ఏం చేయాలంటే ఇడిచిపెట్టండి, గోవింద పెట్టి అని చెప్పినాం. ఇప్పుడు ఇడిచిపెట్టి సగం గుడి కట్టించినాం అంటే నీ కర్మ ఎట్లంటే అటు పో. మరి సగం గుడి కట్టించినాక మళ్ళీ నా దగ్గర చెడుతాడు, మీరు అంత ఏదో సాయం చేస్తామని. అంటే సాయం చేస్తాను, మంచి పనికైతే చేస్తాను, నేను చెడు పనులకు మేము మాకు ఇష్టం లేని పనులు మేము చేయము. అంటే ఆయన ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డే అయినా పర్వాలేదు. అంటే మనం ఉన్నట్టు చెప్పాము, వాళ్ళకి అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకుండా పర్వాలేదు, మనం ఏం చేయలేము. మనం అజ్ఞానాన్ని ప్రోత్సహించకూడదు, జ్ఞానాన్ని ప్రోత్సహించాలి. నీ పక్కన ఇంకొకడు ఏదైనా చెప్పినాడు అనుకో, అది కాదు ఇట్లా అని చెప్పు, నువ్వు చెప్పాల్సిన అవకాశం ఉంటే చెప్పు, లేదా వదిలేయని. వాడు తిరస్కారి, వాడు దేవుడు కూడా తిరస్కరిస్తున్నాడు, దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నాడు. కాబట్టి అటువంటి తిరస్కారాలతో నువ్వు సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పు. ఇప్పుడు తిరస్కారం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? తౌరాతును చదువు, ఇంజీల్ అంటే బైబిల్ని చదువు, నీకు ఇచ్చినటువంటి దైవ గ్రంథం ఏది? ఖురాన్ చదువు. మీరు ఖురానే చదవలేదే సరిగా, ఇంకా ఇంజీలు దేవుడు చదువుతారు మీరు. కాబట్టి ఖురాన్ ప్రతి వాక్యం చదవండి. ఒకవేళ మీరు అంత చదివాలని గోపిక లేకపోతే మేము రాశాను చూడు, ఏది ఆనిముత్యాలు మీకు ఇచ్చాము, వజ్రాలు మాకు ఇచ్చాము, వజ్ర వాక్యాలను పేరు పెట్టించాము. ఘనమైన రాత్రి అనేది ఒక్కటి చదవండి. మన వాళ్ళు చెప్తే ఇంతవరకు ఎవరు చెప్పినారు ఘనమైన రాత్రి చాలా గొప్పగా ఉందని. మళ్ళీ వాళ్ళకి హిందువులకు గొప్ప కనిపిస్తే మీకు ఇంకా గొప్ప కనపడాలి కదా దగ్గర ఉన్న వాళ్ళకు. మళ్ళీ మీరు చదవండి, ఘనమైన రాత్రి ఎంత వివరంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, దేవుడు ఎట్లా చెప్పినాడు, ఎంత గొప్పగా చెప్పినాడు ఘనమైన రాత్రిని. ఇట్లా మనం లెక్కేసుకొని చూస్తే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంది. మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇక్కడికి వస్తున్నారు. మిమ్మల్ని మీ ఆకాంక్ష చూసి మీరు ఎంతో శ్రమపడి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మీ ఆకాంక్ష చూసి నేను ఇంకా మరీ జ్ఞానం చెప్పాలని కోరుకుంటున్నాను. నాకు ఆరోగ్యం సరి లేకుండా వయస్సు మీదికి వస్తున్నా నేనేం కోరుకుంటున్నాను, నేను ఉన్నంత కాలము ఈ జ్ఞానాన్ని చెప్పాలి అనే ఉద్దేశం నీకు కలిగి ఉండాలి. అటు ఉండేది నన్ను చెయ్యి, నువ్వు ఆడిచ్చావు నువ్వే, కానీ ఈ జ్ఞానాన్నే చెప్పేది చెయ్యి. వేరే పనులు నాకు పెట్టద్దు, నాకు వేరే పనులు అంటే ఇష్టం లేదు. అల్లా పనే నాకు ఇష్టం, అల్లా జ్ఞానమే నాకు ఇష్టం, దేవుని పనే నాకు ఇష్టము, దేవుని జ్ఞానమే నాకు ఇష్టం. కానీ మీరేమనుకుంటారంటే ఓ గ్రంథం చూస్తే ఓ మతం బతికిస్తే ఆ మతాన్ని మర్చిపోండి మీరు. ఇప్పుడు ఏమన్నాడు? క్రీస్తు ఒక్కడే గురువు అన్నాడు. క్రీస్తు అంటే బైబిల్ లేకపోతున్నాం అనుకుంటారు మీరు. క్రీస్తు అంటే భగవంతుడు అని, ఆయన పేరు యేసు, అర్థమైందా? క్రీస్తు కాదు. క్రీస్తు అని మధ్యలో పేరు పెట్టినావు అంటే భగవంతుడు అని పేరు పెట్టావు. భగవంతుడు అనేది పేరు కాదు, భగవంతుడి డిగ్రీ అది, భగవంతుని ఒక ఇది పోలిక. కాబట్టి భగవంతుడు ఒక్కడే దేవుడు, గురువు ఒక్కడే దేవుడు. గురువు ఎప్పుడో వస్తాడు భూమి మీదకి, వచ్చినప్పుడు మనం ఎదురుకుండా చెప్తాడు, కానీ ఆ రోజు మనకు వాడు ఎవడో తెలియబడడు. ఇంతకుముందు వచ్చిపోయాడు, ఉన్న రోజు ఏమైనా తెలిసిందా? ఎవరికి తెలియలేదు. సరే పోయిన తర్వాతనే తెలిసిందా మనకు? ఆ పోయిన తర్వాత కూడా తెలియదు. ఈ పొద్దుకు కూడా రావణ బ్రహ్మ తిడుతున్నారు, ఈరోజు కూడా కృష్ణుడు పనికిమాలని అంటున్నారు. ఇంక యేసు బ్రహ్మనా ఇంకా ఆయన చూసి ఆశ్చర్యపడేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఏదో క్రైస్తవులు తప్ప హిందువులు యేసు అనే పేరు విన్నారా? వచ్చే హిందువులు ఎక్కలేను.
మంట పుట్టుకొస్తుంది. వాళ్ళు ఏంటంటే చెప్తారు, మేము ఆర్ఎస్ఎస్లో, మేము విశ్వేత పరిషత్తులు, అది ఇది అని అది పరమతం అంటారు. పరమతం ఏంది? నువ్వు ఏ మతం అనేది? ఏ మతం అనేది? నువ్వు పుట్టినాక పెరిగినాక మీ తల్లిదండ్రులు ఏదైతే అది నాది అనుకుంటున్నావు. నువ్వు పుట్టినప్పుడు పలానా ముద్ర వేసి పంపించాడు దేవుడు. ఎవరు నీకు? నీ శరీరం మీద ఎక్కడైనా ముద్ర వేసినాడా? లేదు. మళ్ళీ శరీరం ముద్ర ఎక్కడ ముద్ర లేదు, ఎక్కడ పేరు లేదు. మరి నాది పలానా మతం అని ఎట్టుకుంటున్నాను. మనిషికి మతం లేదు, మతం మధ్యలో నువ్వు కల్పించుకున్నావు. ఉండేవాళ్ళని బట్టి చూసి నాది పలానా అనుకుంటున్నాను. అట్లాగానే ఈ మతం అనేదాన్ని సృష్టించుకొని మార్గం తప్పిపోయి నడుస్తున్నారు. సరే, అట్లయినా కానీ 3 గ్రంథాలుగా నేను ఇచ్చాను. ఆ 3 గ్రంథాలు చదవండి, అందులో ఉండే జ్ఞానం ఏదో తెలుస్తుంది. సరే, నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండు. ఇక్కడ ఏమన్నా మానమని చెప్తా ఉంటే ఏమన్నా క్రైస్తవుడుగా ఉండేవాడు క్రైస్తవునిగా ఉండండి, ముస్లింగా ఉండేవాడు ముస్లింగా ఉండండి, హిందువు కూడా హిందూ ఉండండి. ఎందుకంటే నేను దేవుడు అదే పనికి ఆ మతంలో పుట్టించినాడు, ఉండు. కానీ 3 గ్రంథాల గురించి 3 తెలుసుకో. దేవుడు ఒక్కటే తెలుసుకోను, దేవుడు జ్ఞానం ఒక్కటే తెలుసుకో. కానీ నేను పరిపాలన చేసే వాళ్ళు వెనకాల ఎంతమంది ఉన్నారని తెలుసుకో. దేవుని పరిపాలన గురించి మీరు తెలుసుకోవాలంటే దయ్యాలు భూతాలు యథార్థ సంఘటన గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది. దాని గురించి బాగుంది, చిన్నగా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరైనా చదవకపోయినా కానీ ఇప్పుడు చదివితే ఈ గ్రహాంతర వాసులు ఎవరు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. మీరు చదవండి. వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు. వాళ్ళు చేసే పనులు కొన్ని వీడియోలు ఇప్పుడు తయారయ్యేటువంటి నైట్కు DVD తయారు చేసింది కదా, ఆ DVDలో కొన్ని వీడియోలు పెడతాము. అవి చూడండి. అమ్మో అని విచిత్రంగా కనిపిస్తుంది మీకు. ఈ విధంగా మీరు దేవుని జ్ఞానాన్ని గొప్పగా తెలుసుకుంటూ దేవుని జ్ఞానాన్ని ఇష్టగలిగి ప్రతి నెల దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఇక్కడ రావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.